ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम हरे हरे। भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायण स्मृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती श्लोके भक्तिश्लोके नैति कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति वाचनं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं मानन्दमाधवं श्रीचैतन्येश्वरम् अपवित्रो पवित्रो वा सर्वास्ति गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु।
हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण माँ, जय जय माता जी, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. మూడో అధ్యాయం దాటిపోయాం కదమ్మా, 4లోకి వచ్చేసాంగా. ఇంకా 3లోనే ఉన్నామా? నాలుగులో రెండో చదవాలి. 4 శ్లోకం దగ్గర మొదలు పెట్టాలి. కరెక్ట్. ఫస్ట్ శ్లోకం చదివాం. ఎన్నో పేజ్ గురించి? 119 అమ్మా, 119. ఐదో స్కందం. हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम. కృష్ణ మా, విజయ మాతా జీ, ధన్యవాద ప్రణామం. సో ఫస్ట్ ఏమ్మా? నేను చదువుతాను ఫస్ట్. సరే, రెండో శ్లోకం. మొదటి శ్లోకం చదవాలి కదా ప్రభు? రెండో శ్లోకం. హరే కృష్ణ. పంచమ స్కందం 4వ అధ్యాయం, వృషభదేవ చరిత్ర 2వ శ్లోకం. తస్యాహవా యుద్ధం వర్ష్మానవరీయశ బృహశ్లోకేన చౌజష బలేన శ్రియా యశస వీర్య సౌర్యాబ్జోంచ పితా వృషభః ఇతిదం నామ చకార. అనువాదం. నాభితనయుడు ప్రకటమైనంతగా కవులు వర్ణించినట్టు సమస్త లక్షణములను అనగా భగవత్ లక్ష్మి కూడిన చక్కని శరీరమును, శౌర్యమును, బలమును, సౌందర్యమును, నామమును, యశస్సును, ప్రభావమును, ఉత్సాహమును కనబడుతుంది. ఆ లక్షణములు గాంచినంతటా నాభిరాజు తన పుత్రుడు నరులో శ్రేష్ఠుడని తలిచి వృషభుడని నామకరణం చేసింది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ఎవరినైనా భగవంతుడని లేదా భగవద్ అవతారం అంగీకరించడం ముందు అతని దేహమునందు భగవత్ లక్షణము మనుషులు పరిశీలించవచ్చు. నాభిరాజు యొక్క అసాధారణ పుత్రుని దేహమును అట్టి లక్షణములన్నీ గోచరించు. చక్కని దేహ నిర్మాణం కలిగిన అతడు సమస్త దివ్య గుణములు ప్రదర్శించాడు. గొప్ప ప్రభావమును కనబరిచిన అతడు సమ దమనమును కలిగి ఉంది. అందువలన అతనికి వృషభుడని నామం కలిగి అతడు సర్వశ్రేష్ఠుడని, మహాపురుషుడని ఆ నామం సూచించు. 3వ శ్లోకం. యశ్చరింద్రః స్వర్ధమాన భగవాన్ వర్షేణ వవర్ష తదావదార్య భగవాన్ వృషభదేవో యోగీశ్వరః ప్రహస్యాత్మయోగమాయాయ శవర్ష నజనాభం నామాచ వర్షత్. అనువాదం. ఐశ్వర్యశాలియగు స్వర్గరాజు ఇంద్రుడు వృషభదేవుని అసూయ దృష్టిదే. అందువలన అతడు భరత వర్షమున వృషభదేవుడు ఉన్నటి ప్రాంతంలో వర్షం కురిపించలేదు. యోగీశ్వరుడు వృషభదేవుడు అప్పుడు ఇంద్రుడి సంకల్పం నెరిగి నవ్వుకుని తన శక్తి చేతిని అనగా యోగమాయ ద్వారా అజనాభమను తన ప్రాంతమును సమృద్ధిగా వర్షము కురిపించాడు. పేరు ప్రతిపదుల భాష. భగవానుడు అనే పదము ఈ శ్లోకంలో 2 మార్లు వాడబడింది. ఇంద్రుడు మరియు భగవద్ అవతారము వృషభదేవుడు ఇరువును భగవానుడని వర్ణించారు. కొన్ని మార్లు నారదుని, బ్రహ్మని కూడా భగవానుడిని సంబోధించి చెప్పింది. భగవానుడైన పదమునకు బ్రహ్మ, శివుడు, నారదుడు, ఇంద్రుడు వంటి పరమ ఐశ్వర్యశాలి మరియు శక్తి సంపన్నుడు అని అర్థం. తమ అసాధారణ ఐశ్వర్యం వల్లనే వారు భగవానుడని సంబోధించబడు. వృషభదేవుడు భగవద్ అవతారం కనుక ఆది భగవానుడు. అందువల్లే అతడిచ్చడి యోగేశ్వరుడని వర్ణింపడు. అతడు పరమ ఆధ్యాత్మిక శక్తి సంబంధితుడని ఆ పదం సూచించాడు. వర్షం కొరకే అతడు ఇంద్రునిపై ఆధారపడిన అవసరం లేదు. స్వయంగా తానే వర్షం కురిపించగలడు. అదే కార్యం అతడు చేసి చూపించాడు. యజ్ఞాత్ భవతి పర్జన్య అని భగవద్గీత తెలిపాడు. అనగా యజ్ఞంచే వర్షం కురియగలదు. వర్షం కురిపించవలసిన బాధ్యత ఇంద్రుని. కానీ అతడే తన బాధ్యతను విశ్రమించినప్పుడు స్వయంగా భగవానుడే అనగా యజ్ఞుడు లేదా యజ్ఞపతి అని తెలియబడేవారు ఆ కార్యం చేపట్టు. ఆ విధంగా జరిగి అజనాభ ప్రాంతము సమృద్ధిగా వర్షం కురిసింది. యజ్ఞపతి తలిచినప్పుడు క్రింద వారి సహాయం లేకుండానే ఏ కార్యంనైనా చేయగలరు. కనుకనే భగవానుడు సర్వశక్తిమంతుడు తెలియబడినాడు. కలియుగమున చివరకు ఏ క్షామం అనగా అనావృష్టి ఎదురు కాను. ఏలైనగా అజ్ఞానము మరియు యజ్ఞ ద్రవ్యములు కొరత వల్ల రాను రాను జనులు యజ్ఞ నిర్వహణ విస్మరితం. కనుకనే శ్రీమద్ భాగవతను యజ్ఞే సంకీర్తన ప్రాయో యజంతి సువేదసః అని ఉపదేశింపండి. యజ్ఞం యొక్క ఉద్దేశం నిస్సందేహమా దేవదేవుడు సంతృప్తిపరిచితే. కలియుగమునకు గొప్ప కొరత మరియు అజ్ఞానం ఉండనే ఉన్నది. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ సంకీర్తన యజ్ఞం నిర్వహింపగలిగి ఉంది. ప్రతి కుటుంబం వారు ప్రతిరోజు కనీసం సంధ్యా సమయం సంకీర్తన యజ్ఞం చేయవలసిన. అప్పుడు కలతలు గాని అనావృష్టి గాని కలగవు.
భౌతికంగా సుఖమును పడేయచ్చు, ఆధ్యాత్మికంగా పురోగమించుటకు ఈ యుగజనులకు సంకీర్తనాయత్ని అత్యంత అవసరమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కళామాతాజీ చదవమంటారు ప్రభుజీ? కళామాతాజీ దగ్గరికి వెళ్ళాను. లాస్ట్ టైం కళామాతాజీ చదివారు. సో మల్లికార్జున ప్రభు చదవాలి. చదువుతారు. మీతో చదువుతారక్క, వరుసగా చదవండి, మీరు తర్వాత చదవండి. సరే. ఓకే, ఫస్ట్ బాగా చదివేస్తా, తర్వాత నేను చెప్తాను. సరే సరే. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 4. నాభిస్తు యథాభిలషితం సుప్రజస్త్వమ వృద్ధ్యాతి ప్రమోదభర విహ్వలో గద్గదాక్షరయా గిరా స్వైరం గృహీత నరలోక సధర్మం భగవంతం పురాణ పురుషం మాయా విలసితమతిర్వస్సా తతేతి సానురాగముపలాలయన్ పరాం నిర్త్రిది ముపగతః. నాభిరాజు తు నిక్కముగా యథా అభిలషితం తన కోరికకు తగినట్లు సుప్రజస్త్వం అత్యంత సుందరుడగు పుత్రుడు అవరుధ్య పొంది అతి ప్రమోదవర అత్యంత ప్రమోదముతో విహ్వలః విహ్వలుడై గద్గద అక్షరయ గద్గదమగు గిరా కంఠముతో స్త్వైరం భగవంతుడు తన ఇచ్ఛననుసరించి గృహీత అంగీకరించెను. నరలోక సధర్మం మానవుని వలె వర్తించుచు భగవంతం భగవానుడు పురాణ పురుషుడు మాయా యోగమాయచే వెలసిత విమోహితుడై మతిహి చిత్తము వత్స కుమార తాత వత్స ఇతి ఈ విధముగా స అనురాగం పరమానురాగముతో ఉపలాలయన్ పెంచుచు పరాం దివ్యమగు నిర్వర్తిం ఆనందమును ఉపగతః బడసెను. తన కోరికను తగినట్లుగా శ్రేష్ఠుడగు పుత్రుని బడసిన కారణమున నాభి సదా దివ్యానంద విహ్వలుడైయుండి పుత్రినియడ అమితానురాగమును చూపుచు గద్గద కంఠముతో వత్స కుమార అని సంబోధించెడివాడు. యోగమాయా ప్రభావమున అతడు పరమజనకుడగు భగవానునే పుత్రునిగా భావించెను. ఇక భగవంతుడు తన ఇచ్ఛానుసారముగా అతనికి పుత్రుడై ఎల్లరితో సామాన్య మానవుని వలె వర్తించెను. ఈ విధముగా నాభిరాజు తన దివ్యపుత్రుని పరమ అనురాగముతో పెంచుచు ఆనందము హర్షము భక్తిభావములతో విహ్వలుడయ్యను. భాష్యము. మాయ అనడి పదము ఇచ్చట మోహము భ్రాంతి అనడి భావనలో ప్రయోగింపబడినది. భగవానునే పుత్రునిగా భావించి నాభిరాజు నిక్కముగా మోహవసుడే అయ్యను. కానీ అది దివ్యమైన మోహము. అటువంటి మోహము అత్యవసరమే. లేనిచో పరమ జనకుని పుత్రునిగా అంగీకరించుట ఎట్లు సాధ్యము కాగలదు. దేవదేవుడు తన భక్తులకే పుత్రునిగా జన్మించెను. నంద యశోదలకు శ్రీకృష్ణుడు ఆ రీతినే జన్మించెను. అటువంటి భక్తులు తమ పుత్రుడు దేవదేవుడని తలచజాలరు. ఏలయనగా అట్టి తలంపు వాత్సల్య భావనకు ప్రతిబంధకము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకం. విదితానురాగమా పౌర ప్రకృతి జనపదో రాజా నాభిరాత్మజం సమయా సేతురక్షాయామభిష్య చ బ్రాహ్మణేషు నిధాయ సహ మేరుదేవ్యా విశాలాయాం ప్రసన్న నిపుణేన తపసా సమాధియోగేన నరనారాయణ ఖ్యం భగవంతం వాసుదేవముపాసీనః కాలేన తన్మహిమానమవాప. విదిత బాగుగా తెలిసినవాడు, అనురాగము పరమ ప్రియుడు, అపౌర ప్రకృతి పురజనులకు పాలనాధికారులకు, జనపద జన సామాన్యమును సేవించు కోరికతో రాజు
నాభిహి నాభి ఆత్మజం తన పుత్రుని సమయసేతు రక్షయాం ఖచ్చితముగా వైదిక ధర్మానుసారము ప్రజారక్షణము చేయుటకు అభిషిచ్య రాజ్యాభిషిక్తుని చేసి బ్రాహ్మణేషు బ్రాహ్మణులకు ఉపనిధాయ అప్పగించి సహా పాటుగా మేరుదేవ్య భార్యయగు మేరుదేవితో విశాలాయాం బదరికాశ్రమమున ప్రసన్న నిపుణేన గొప్ప సంతృప్తి కొరకు నేర్పుతోను వనరించెను. తపస్సుచే సమాధి యోగేన పూర్ణముగా సమాధి నిమగ్నుడై నరనారాయణ ఆఖ్యం నరనారాయణులను పేరు కలిగిన భగవంతం భగవానుడు వాసుదేవం శ్రీకృష్ణుని ఉపాసీన అర్చించి కాలేన కాలక్రమమున తత్ మహిమానం మహత్పదమగు వైకుంఠధామమును అవాప బడసెను. తన పుత్రుడగు వృషభదేవుడు పురజనులకు పాలనాధికారులకు అమాత్యులకు పరమ ప్రియమగుటను తెలుసుకునిన నాభిరాజు వైదిక ధర్మానుసారముగా ప్రజాపాలనము చేయుటకు అతనిని ప్రపంచ చక్రవర్తిని చేసెను. రాజ్య పరిపాలన యందు మార్గదర్శనము చేయునట్టి బ్రాహ్మణులకు అతనిని అప్పజెప్పిన పిదప నాభి తన భార్యయగు మేరుదేవి సహితముగా హిమాలయములయందలి బదరికాశ్రమునకు వెడలెను. అచ్చట అతడు మహదానందముతో తపస్సునాచరించుచు శ్రీకృష్ణ భగవాని ప్రధానాంశ అయిన నరనారాయణులను సమాధిమగ్నుడై అర్చించును. ఆ విధముగా చేయుచు అతడు కాలక్రమమున వైకుంఠలోకమునకు చేరెను. భాష్యము. పుత్రుడగు వృషభదేవుడు జనసామాన్యమునకు పాలనాధికారులకు పరమ ప్రియమగుట గాంచిన నాభి అతనిని రాజాభిషిక్తుని చేయుటకు నిర్ణయించుకునెను. దానితో పాటు అతడు తన పుత్రిని బ్రాహ్మణుల చేతికి అప్పగించకోరెను. దీని భావమేమనగా రాజు బ్రాహ్మణుల మార్గదర్శనలో ఖచ్చితంగా వేద నియమానుసారమే రాజ్యపాలనము కావింపవలసి ఉన్నది. అప్పుడు మనుస్మృతి వంటి ప్రామాణిక వేద వాంగ్మయము ననుసరించి బ్రాహ్మణులు అతనికి చక్కని సలహాలనివ్వగలరు. ప్రజలను వేద నియమానుసారము పరిపాలించుటయే రాజు యొక్క బాధ్యత. వేద నియమానుసారము సంఘము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులనటి 4 వర్ణములుగా విభజింపబడిన చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. సంఘమును ఈ రీతిగా విభజించిన పిదప ప్రతి ఒక్కడు వర్ణానుసారముగానున్న స్వధర్మ పాలనలో నియుక్తుడగునట్లు చూచుట రాజు యొక్క కర్తవ్యము. బ్రాహ్మణుడైన వాడు ప్రజలను మోసము చేయక బ్రాహ్మణ ధర్మమునే నిర్వహింపవలెను. యోగ్యత లేకుండా ఎవడునూ బ్రాహ్మణుడనేది పేరును పొందడి ప్రసక్తే లేదు. వేద నియమానుసారము ప్రతి ఒక్కడు స్వధర్మ పాలనలో నియుక్తుడగునట్లు చూచుట రాజు యొక్క బాధ్యత. వీటితో పాటు జీవితము చివరన వానప్రస్థము లౌకిక కార్య విరమణ కూడా తప్పనిసరి అయినది. నాభి ప్రపంచ చక్రవర్తి అయినప్పటికీ చివరకు గృహస్థ జీవనమును విరమించి భార్యతో పాటు హిమాలయమునందలి బదరికాశ్రమునకు వెడలెను. అచ్చట నరనారాయణులు అర్చింపబడుదురు. నాభిరాజు పరమోత్సాహముతోనూ నేర్పుతోనూ తపస్సునాచరించనని ప్రసన్న నిపుణేన తపస అను పద సమూహము సూచించుచున్నది. చక్రవర్తి అయిన అతడు సుఖమయమైన జీవితమును పరిత్యజించుటకు ఏమాత్రము సంకోచింపలేదు. తీవ్రమగు తపస్సునాచరించుచున్నప్పటికీ అతడు బదరికాశ్రమున పరమ ప్రసన్నతను పొందెను. సమస్తమును అతడు గొప్ప నేర్పుతో వనరించెను. ఈ విధముగా కృష్ణ భక్తి రసభావితుడై సమాధిమగ్నుడై శ్రీకృష్ణుని సతతము తలచుచు నాభి జీవితాంతమున కృతార్థుడై వైకుంఠధామమును బడసెను. హరే కృష్ణ ప్రభుజీ. చంద్రమణి ప్రభు ఉన్నారేమో. హరే కృష్ణ ప్రభు. ప్రభు అక్క చదువుతారక్క. చదువుతాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం.
వైదిక జీవన విధానమిదియే. మనుజుడు జన్మ మృత్యు వలయము నాపి భగవద్ధామమునకు వెడలవలెను. ఈ సందర్భమున తన్మహిమానమపాప అను పదము ప్రధానమైనది. మహిమ అనగా ఈ జన్మమునందే ముక్తిని బడయుట అని శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. దేహత్యాగానంతరము జన్మ మృత్యు బంధము నుండి బయటపడు రీతిలో మనము ఈ జన్మమున వర్తించవలను. అది ఏ జీవన్ముక్తి అనబడును. జీవన్ముక్తుని యొక్క 8 లక్షణములు చాంద్యోగ్యోపనిషత్తులో ఒసగబడిన శ్రీల వీర రాఘవాచార్యులు తెలిపిరి. ఆ రీతి ముక్తుడైన వాని మొదటి లక్షణము పాపము నుండి విడివడి ఉండుట. మాయాబంధమున ఉన్నంత వరకు మనుజుడు పాపము చేసియే తీరును. అట్టి వారిని భగవద్గీత దుష్కృతినః అని వర్ణించినది. జీవన్ముక్తుడైన వాడు ఎట్టి పాపము అనురించడు. స్త్రీలతో అక్రమ సంబంధము, మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జోదము అనునువే పాపకర్మలు. ముక్తాత్ముడైన వారి మరి ఒక లక్షణము ముసలితనపు క్లేశములకు లోను కాకుండుట. ఇక విమృత్యు అనునది ఇంకొక లక్షణం, అనగా ముక్త పురుషుడు నాశవంతమైన భౌతిక దేహములు ఇకపై లభించనిలాగున జీవితమున సన్నద్ధుడగును. దీని భావమేమనగా అతడు తిరిగి జన్మ మృత్యు వలయమున బడడు. అతని మరి ఒక లక్షణము విశోక అన్నది. సుఖ దుఃఖముల పట్ల అతడు ఉదాసీనుడై ఉండునని అది సూచించును. విజిఘత్స్న అనునది ఇంకొక లక్షణము. అతడు భౌతిక భోగము ఏమాత్రము వాంఛింపడని అది సూచించును. ఇంకొక లక్షణమైన అపిపాత అనునది అతడు తన పరమప్రియుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నెలకొనుట తప్ప అన్యమైనది వాంఛించడని సూచించును. తర్వాతి లక్షణము సత్యకామ అనునది. జీవన్ముక్తిని కోరికలన్నయో పరమ సత్యమైన శ్రీకృష్ణుని గుర్చి ఉండుననియు అన్యమైన దానిని అతడు కోరడనియు అది సూచించును. అతడు సత్య సంకల్పుడు, అనగా అతడు ఏది కోరినను శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంచే నెరవేరగలదు. మొదటి విషయమేమనగా తన భౌతిక లాభము కొరకు అతడు ఏదేనో కోరడు. ఇక రెండవ విషయమేమనగా అతడు ఏదైనా కోరినచో అది భగవత్ సేవకు సంబంధించినదే అయి ఉండును. ఆ కోరిక భగవద్ అనుగ్రహముచే నెరవేరుచుండును. అది ఏ సత్య సంకల్పమనబడును. మహిమ అను పదమునకు స్త్రీల విశ్వనాథ చక్రవర్తి వారు ఆధ్యాత్మిక జగత్తు అగు వైకుంఠమునకు వెడలుట అని అర్థము చెప్పిరి. ఇక సుఖదేవ గోస్వామి భక్తుడు భగవల్ లక్షణములను పొందగలడనుచు ఆ పదమునకు అర్థము చెప్పిరి. ఇదే సద్ధర్మము లేదా సమాన గుణమని పిలువబడును. శ్రీకృష్ణ భగవానునికి జనన మరణములు లేనట్లుగా భగవద్ధామమునకు వెడలడి భక్తులకు భౌతిక జగత్తులో జన్మ మృత్యువులు ఉండవు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఆరో శ్లోకము. యస్య పాండవేయ శ్లోకా ఉదాహరంతి కోను తత్కర్మ రాజర్షే నాభేరర్వాచరేత్ పుమాన్ అపత్యతామగాద్యస్య హరిశుద్ధేన కర్మణ. అనువాదము. పరీక్షణ్ మహారాజా నాభిరాజు యశస్సును గానం చేయుటకు ప్రాచీన ఋషులు 2 శ్లోకములను చెప్పారు. వానిలో ఒకటి ఇట్లున్నది: రాజర్షియగు నాభి పొందినట్టు పూర్ణత్వమును ఎవరు పొందగలరు? అతడు చేసిన కర్మలను ఎవడు చేయగలడు? అతని భక్తికి మెచ్చి భగవంతుడే అతనికి పుత్రుడైనాడు. భాష్యం. ఈ శ్లోకమునందు శుద్ధైన కర్మణ అను పద సమూహం ప్రధానమైనది. ఏదైనా కర్మ భక్తియుత సేవాభావములో ఉనరింపబడినచో త్రిగుణములచే కలుషితమగును. ఈ విషయం భగవద్గీత నందు యజ్ఞాధత్కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన అని వివరింపబడినది. శ్రీకృష్ణ ప్రీత్యర్థము వనరింపబడే కర్మలే విశుద్ధములు, త్రిగుణ వర్జితములు అయి ఉండును. ఇతర కర్మలన్నీ రజస్తమో గుణముల చేతను చివరకు సత్వగుణము చేతను కలుషితమై ఉండును. ఇంద్రియ తృప్తికి ఉద్దేశింపబడిన కర్మలన్నీ కలుషితమైనవే.
నాభిరాజు కలుషితము ఎట్టి కార్యము అనరింపలేదు. యజ్ఞాచరణమునందు అతడు కేవలము ఆధ్యాత్మిక కర్మల్ని అనుభవించాడు. తత్ఫలితముగానే అతడు భగవంతుని పుత్రునిగా బడిస్తాను. 7 చదవమంటుంది 7. చదవండి బాబు. బ్రహ్మణ్యోన్య కుతో నాభే విప్రామంగళ పూజితాః యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసు రోజసా. 2వ శ్లోకం ఇట్లున్నది. నాభిరాజు కనను శ్రేష్ఠుడైన బ్రాహ్మణోపాసకుడు ఇంకొకడెవడు తృప్తి చెందు రీతిగా బ్రాహ్మణుని అతడు అర్చించిన కారణమునే తమ బ్రహ్మ బలముచే వారు అతనికి సాక్షాత్తుగా నారాయణుని దర్శనం కలుగు చేశారు. భాష్యం. యజ్ఞ కార్యమున నియుక్తులైన బ్రాహ్మణులు సామాన్య బ్రాహ్మణులు కారు. తమ స్తుతులచే మంత్రములచే సాక్షాత్తుగా భగవంతునే రప్పించగలిగినంతటి శక్తివంతులు వారు. ఆ విధముగా నాభిరాజు భగవాను ముఖాముఖి దర్శించగలిగాను. వైష్ణవుడు కానిదే ఎవ్వడను దేవదేవుని ఆహ్వానింపజాలడు. వైష్ణవుడు కానివాని ఆహ్వానమును శ్రీకృష్ణుడు అంగీకరింపడు. కనుకనే పద్మ పురాణమందు ఇట్లు తెలుపబడినది. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురు న్యాస్యాద్ వైష్ణవస్వపచో గురు. పండితులకు బ్రాహ్మణుడు వేద జ్ఞానంలోని సమస్త అంశములలో నిపుణుడు అయినప్పటికీ వైష్ణవుడు కానిచో గురువుగా నవ్వుటకు అనర్హుడు. కానీ చండాలుని ఇంట పుట్టినప్పటికీ వైష్ణవుడు అయినవాడు గురువు కాగలడు. యజ్ఞస్థల్లో ఉన్నట్టు బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణములో నిక్కముగా పరమ నిష్ణాతులే. వైదిక కర్మను నిర్వహించట్లో వారు దక్షత కలిగిన వారే గాక వైష్ణవులు కూడా అయి ఉండరు. అందువల్ల వారు తమ ఆధ్యాత్మిక శక్తిచే విష్ణు భగవానుని ఆహ్వానింపగలిగి తమ శిష్యుడు నాభికి ఆ దేవదేవుని దర్శన భాగ్యము కల్పింపగలిగిరి. ఓజస అను పదములకు భక్తి యోగంచే అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానించరి. హరే కృష్ణ. ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 8వ శ్లోకము. అతః భగవాన్ వృషభదేవః స్వవర్షం కర్మక్షేత్రమనుమన్యమానః ప్రదర్శిత గురుకుల వాసో లబ్ధ వైరైర్గురు అభిరనుజ్ఞాతో గృహమేధినాం ధర్మానను శిక్షమాణో జయంత్యామింద్ర దత్తాయాము అభయలక్షణం కర్మ సమామ్నాయామ్నాథ మభియుజ్యాత్మ జానామాత్మ సమానానాం శతం జనయామాస. నాభిరాజు బద్రికాశ్రమమునకు వెడలిన పిమ్మట వృషభదేవుడు రాజ్యమునే తన కర్మక్షేత్రమును తెలుసుకొనెను. అందుచే తననే ఒక ఉపమానముగా చూపి గృహస్థ ధర్మమును బోధించుటకు అతడు తొలుత గురు నిర్దేశమున బ్రహ్మచర్యమును పాటించెను. గురుకులమున వసించుచు విద్యాభ్యాసము పూర్తయిన పిమ్మట అతడు గురువులకు గురుదక్షిణ ఇచ్చెను. పిమ్మట గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు జయంతి అను కన్యని వివాహమాడి ఆమె వలన తన వలనే యోగ్యులను శక్తిమంతులను అగు 100 పుత్రులను బడసెను. స్వర్గరాజువు ఇంద్రుడే జయంతిని అతనికి వసిగియుండెను. ఆ విధముగా వృషభదేవుడు జయంతి దంపతులు శృతి స్మృతులను అనుసరించి ధర్మకార్యములను నిర్వహించుచు ఆదర్శనీయమైన గృహస్థ జీవనమును గడిపిరి. భాష్యము. భగవదవతారమైన వృషభదేవునకు లౌకిక కలాపములతో ఎట్టి పని లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీత తెలుపబడినట్లు భక్తులను ఉద్ధరించి అభక్తుల దానవ కలాపములను అంతమొందించుటయే అవతార ప్రయోజనము. భగవంతుడు అవతరించినప్పుడు ఈ 2 కార్యములను వర్ణించుచుండును. ప్రచార నిమిత్తము మనుజుడు ఆదర్శనీయమైన జీవనమును గడుపుచు ఏ విధముగా కర్మ ననర్చవలనో జనులకు బోధించవలని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిరి. ఆ పని ఆచరి భక్తి శిఖాయిము సబారే. తాను స్వయముగా ఆచరించనిదే ఎవ్వరునూ బోధ చేయజాలడు. వృషభదేవుడు ఆదర్శనీయుడైన చక్రవర్తి. తాను సర్వజ్ఞుడు కనుక విద్యను బడసిన వాడే అయినను అతడు గురుకులమున విద్యను అభ్యసించను. తాను గురుకులము నుండి నేర్వవలసినది లేకపోయినప్పటికీ గురువు నుండి ఏ విధముగా విద్యను బడియవలను జనసామాన్యమునకు బోధించు నిమిత్తము అతడు అచ్చటకేగెను. పిమ్మట అతడు గృహస్థాశ్రమమును స్వీకరించి వేద జ్ఞానములను
జ్ఞాన నియమములను అనుసరించి జీవించెను. దీని విషయమున శ్రీల రూపగోస్వామి తమ భక్తి రసామృత సింధువు గ్రంథమున స్కంద పురాణము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్భక్తి రుత్పాతాయైవ కల్పతే. శృతి స్మృతుల ఉపదేశములను మానవులు తప్పక పాటింపవలను. జీవితమున దీన్ని ఆచరించినచో అదే భగవదర్చనమని పాంచరాత్రికా విధి పలకినది. ప్రతి మానవుడు ఆధ్యాత్మిక జీవన పురోగతిని బడిసి అంత్యమున భగవద్ధామమును చేరవలను. వృషభదేవుడు ఈ నియమములనన్నింటినీ ఖచ్చితముగా పాటించెను. ఆదర్శనీయుడు గృహస్థునిగా జీవించుచు అతడు ఆధ్యాత్మిక జీవనమున పూర్ణత్వమును ఎట్లు బడయవచ్చునో తన పుత్రులకు బోధించెను. ఏ విధముగా ధరణిని పరిపాలించి అతడు తన అవతార కార్యమును పూర్తి చేసెనో తెలియజేయుటకు ఇవి కొన్ని ఉదాహరణములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చంద్రమౌళి ప్రభువులు మెసేజ్ పెట్టారు, చదువుతానని. చెప్తాను ప్రభు. హరే కృష్ణ. చదువుతాను. ఏషాం ఖలు మహాయోగి భరతో జ్యేష్ఠ శ్రేష్ఠ గుణ ఆసీద్యేనైదం వర్షం భారతమితి ప్యపది సంతి. ఏషాం ఎవడు ఖలు నిశ్చయముగా మహాయోగి శ్రేష్ఠకు భక్తుడు భరతుడు జ్యేష్ఠుడు శ్రేష్ఠ గుణ ఉత్తమ ఆసీత్ అయి ఉండెను. ఏనా అతని వలనే ఇదం ఈ వర్షం లోకమును భారతము ఇది అనుచు వ్యపది సంతి జనులు పలికిరి. వృషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడగు భరతుడు ఉత్తమ గుణ సమన్వితుడైన మహాభక్తుడు. అతని పేరు మీదనే ఈ లోకము భరత వర్షమని ప్రసిద్ధి చెందినది. భాష్యం. భారత వర్షము పుణ్యభూమి అని పిలువబడును. ప్రస్తుతము భారత వర్షం హిమాలయం నుండి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నది. ఈ భూభాగముని కొన్ని మార్లు పుణ్యభూమి అని పిలుచుట జరుగుతుందను. ఈ భూభాగం అందరి జనులకు శ్రీ చైతన్య మహాప్రభు విశేష ప్రాధాన్యం ఇచ్చుచుండేరి. భారత భూమితే హైల మనుష్య జన్మయారా జన్మ సార్థక కరికర పరోపకార. భారత భూమి యందు జన్మించిన మానవుడు తన జన్మను సార్థకము చేసుకుని ఇతరుల లాభం కొరకే పనిచేయవలను. చైతన్య చరితామృతం ఆదిలేల 9.41. ఈ భూభాగంలో నివసించే వారు మిక్కిలి భాగ్యవంతులు. కృష్ణ చైతన్య మధ్యమను స్వీకరించడం ద్వారా తమ ఉనికిని పవిత్రమనర్చుకొనిన పిమ్మట భారతదేశపు ఎల్లలు దాటి వారు దాన్ని సమస్త ప్రపంచంలో ప్రచారం చేయవలను. 10వ శ్లోకం. తమను కుశావర్త ఇలా వర్తో బ్రహ్మావర్తో మలయ కేతుర్భద్రసేన ఇంద్రస్పృగ్వితర్ప కీకట ఇది నవతి ప్రధాన. తం అతని అను తర్వాత కుశావర్తుడు ఇలావర్తుడు బ్రహ్మవర్తుడు మలయుడు కేతువు భద్రసేనుడు ఇంద్రస్పృక్ విదర్భుడు కీకటుడు ఇది అనడి 90 ప్రధాన జ్యేష్ఠులు. భరతుని తర్వాత గల 99 పుత్రులలో కుశావర్తుడు ఇలావర్తుడు బ్రహ్మావర్తుడు మలయుడు కేతువు భద్రాసేనుడు ఇంద్రస్పృక్కు విదర్భుడు కీకటుడు అనువారులు జ్యేష్ఠులు. హరే కృష్ణ. పేజ్ నెంబర్ చెప్తారా ప్రభుజీ? 129 అమ్మా. థ్యాంక్ యూ గురుజీ. కల్పనామాతాజీ ఉన్నారు ప్రభు? ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే దండవందనం. కృష్ణ. కవిర్హవిరంతరిక్షః ప్రబుద్ధః పిప్పలాయనః అవిర్హోత్రోదః ద్రుమిలచ్చమసః కరాభాజనః ఇది భాగవత ధర్మదర్శన నవ మహాభాగవతాస్తేషం సుచరితం. భగవన్మహిమో బృంహితం వసుదేవ నారద సంవాద ముపసమాయన ముపరిష్ట ధ్వర్ణ ఇష్యామ. కవిః హవిః హవి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు అవిర్హోత్రుడు ద్రుమిలుడు చమసుడు కరభాజనుడు. అయితే అనడి భాగవత ధర్మ దర్శన భాగవత ధర్మ ప్రచారకులు
9 మంది మహాభాగవతులు తేషాం వారి యొక్క సుచరితం సచ్చరిత్రమును భగవత్ మహిమ బృంహితం భగవద్గుణములను కలిగినట్టి వసుదేవ నారద సంవాదం నారద వసుదేవ సంవాదమున ఉపసమాయనం చిత్తమునకు పూర్ణ శాంతిని ఒసుగునది ఉపరిష్టాత్ అప్పుడు ఏకాదశ స్కందమున వర్ణయిష్యామః నేను విశదముగా వర్ణించెదను. వారితో పాటు కవి, హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రులుడు, చమసుడు, కరభాజనుడు అను పుత్రులను కలరు. పరమ భాగవతులైన వారందరూ మా భాగవత ధర్మ ప్రచారకులై ఉండిరి. దేవదేవుడకు వాసుదేవుని యందు గల దృఢముగు భక్తిచే ధన్యులై వారు మహిమాన్వితులైరి. చిత్తమునకు పరమశాంతిని కలిగించినట్టు ఆ 9 మంది భక్తుల చరితమును నేను సుఖదేవ గోస్వామి నారద వసుదేవ సంవాదమును చర్చించినప్పుడు వివరించెదను. కువీయాంస ఏకాశీతిర్జాయంతేయ పితురాదేశకర మహాశాలీన మహోశ్రోత్రియ యజ్ఞశీల కర్మ విశుద్ధ బ్రాహ్మణ బభూవు యవీయాంస కనిష్ఠులు ఏకాశీతి 81 మంది జాయంతేయ వృషభదేవుని పత్నియగు జయంతి సంతానము పితుహ తమ తండ్రి యొక్క ఆదేశకర ఆజ్ఞను అనుసరించుచు మహాశాలీన సభ్యత కలిగిన వారు మహాశ్రోత్రియ వేదజ్ఞాన పారంగతులు యజ్ఞశీల పరాయణులు కర్మ విశుద్ధ పవిత్ర కర్ములు బ్రాహ్మణ యోగ్యులకు బ్రాహ్మణులు బభూవ ఐరి. పైన పేర్కొనబడిన 19 మంది పుత్రులతో పాటు వృషభదేవ జయంతి దంపతులకు జన్మించిన మరి 81 మంది కనిష్ట పుత్రులు ఉండిరి. తండ్రి ఆజ్ఞ అనుసరించుచు వారందరూ సభ్యత కలిగిన వారు, చక్కని నడవడికలు కలిగిన వారు, పవిత్ర కర్ములు, వేదజ్ఞాన పారంగతులు, యజ్ఞపరాయణులు అయిరి. ఆ విధముగా వారందరూ యోగ్యులకు బ్రాహ్మణులైరి. భాష్యము. గుణకర్మలను అనుసరించి ఏ విధముగా వర్ణములు నిర్ణయించబడునో ఈ శ్లోకము నుండి మనకు సమాచారం లభించగలదు. చక్రవర్తి అయిన వృషభదేవుడు నిక్కముగా క్షత్రియుడే. అతనికి 9 పుత్రులు కలిగిరి. వారిలో 10 మంది క్షత్రియులుగా ధరణిని పాలించిరి. 9 మంది భాగవత ధర్మ ప్రచారకులు అంటే మహాభాగవతులు అయిరి. వారు బ్రాహ్మణుల కన్నను ఉన్నతమైన స్థితిలో ఉండిరని ఇది సూచించును. మిగిలిన 81 మంది పుత్రులు యోగ్యులకు బ్రాహ్మణులైరి. మనుయుడు జన్మచేత కాక గుణము చేత ఏ విధముగా ఒకానొక రకమైన కర్మకు యోగ్యుడనడి విషయమునకు ఇవి కొన్ని ప్రత్యక్ష నిదర్శనములు. వృషభదేవుని పుత్రులందరూ పుట్టుకతో క్షత్రియులే, కానీ గుణముచే కొందరు క్షత్రియులైరి, కొందరు బ్రాహ్మణులైరి. 9 మంది శ్రీమద్ భాగవత ప్రచారకులు భాగవతాధర్మ దర్శనం అయిరి, అనగా వారు బ్రాహ్మణులు క్షత్రియుల కన్నను ఉన్నతులైరి. హరే కృష్ణ ప్రభు. దండవత్ప్రణం. శారదమాత చదువుతారమ్మా. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 14వ శ్లోకం. భగవాన్ వృషభ సంజ్ఞ ఆత్మతంత్ర స్వయం నిత్య నివృత్తానర్థ పరంపరః కేవలానందానుభవ ఈశ్వర ఏవ విపరీతవత్కర్మాణ్య రభమానః కాలేనానుగతం ధర్మమాచరణేనోపశిక్ష యన్న తద్విదాం సమ ఉపశాంతో మైత్రః కారుణికో ధర్మార్థయస ప్రజానందామృత వరోధేన గృహేషు లోకం నియమయత్. భగవద్ అవతారమైన వృషభదేవుడు సచ్చిదానంద స్వరూపుడైన కారణమున పూర్ణ స్వతంత్రునిగా నుండెను. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనడి అనర్థములతో అతనికి ఎటువంటి సంబంధము లేకుండెను. అతడు అనాసక్తుడై ఉండెను. సమదర్శియే అతడు ఎల్లరను సమభావముతో గాంచెను. పరదుఃఖ దుఃఖితుడైన అతడు సమస్త జీవులకు శ్రేయోభిలాషిగా నుండెను. తాను పూర్ణ పురుషుడు, సర్వనియామకుడు అయినప్పటికీ అతడు సామాన్య బద్ధజీవుని వలె వర్తించెను. అందువలన అతడు వర్ణాశ్రమ ధర్మములను ఖచ్చితముగా పాటించుచు వానిని అనుసరించియే వర్తించెను. కాలక్రమమున వర్ణాశ్రమ ధర్మము ఉపేక్షింపబడినందున వానిని అనుసరించుచు కర్మనెట్లు అనుసరించవలనో అల్పజ్ఞులగు జనులకు తన గుణములు నడవడిక ద్వారా అతడు బోధ కావించెను. ఈ విధముగా ధర్మార్థములను
యశస్సును, సంతానమును, ఆనందమును, చివరకు మోక్షమును బడయు రీతిగా జనులను అతడు గృహస్థాశ్రమమున క్రమపరచెను. గృహస్థాశ్రమమున కొనసాగుచునే వర్ణాశ్రమ ధర్మ పాలనము ద్వారా ఏ విధముగా పూర్ణత్వమును బడయవచ్చునో జనులకు అతడు తన ఉపదేశముల ద్వారా బోధించెను. భాష్యము. వర్ణాశ్రమ ధర్మము అసమగ్రులైన బద్ధజీవులకే ఉద్దేశింపబడినది. భగవద్ధామమునకు వెడలునట్లు ఆధ్యాత్మికముగా పురోగమించులాగున వారికది శిక్షణ నొసగును. జీవితము యొక్క చర్మ లక్ష్యము నెరుగునట్టి సమాజము జంతు సమాజమే. ఈ విషయమున శ్రీమద్ భాగవతము నతే విదుహు స్వార్థగతిం హి విష్ణు అని పలికినది. మానవ సమాజము ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికే ఉద్దేశింపబడినది. దానిచే జనులందరూ జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనడి బంధము నుండి విడిపడగలరు. వర్ణాశ్రమ ధర్మము మానవులు మాయాబంధము నుండి బయటపడుటకు యోగ్యులను చేయగలదు. కనుక వర్ణాశ్రమ ధర్మ పాలనచే మనుజుడు జీవితమున సాఫల్యమును ఉండగలడు. దీని సంబంధమున భగవద్గీత అందలి 3వ అధ్యాయమును 3వ అధ్యాయము 21 నుంచి 24 శ్లోకమును చూడుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభు ఉన్నారా? పద్మామాతాజీ, పద్మ పెద్ద మాతాజీ, జగదాంబ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. 15 యజ్జీర్షణ చరితం తత్తదును వర్తతే లోక. శ్రేష్ఠ పురుషుడు ఆచరించిన కర్మనే సామాన్య జనులు అనుసరింతురు. భాష్యము. ఇటువంటి శ్లోకమే భగవద్గీత 3.21 గోచరించును. వేదోపదేశం అనుసరించి యోగ్యులైన బ్రాహ్మణులుగా శిక్షణబడిచిన ఒక వర్గం వారు మానవ సంఘములో అత్యవసరము. బ్రాహ్మణుల స్థానం కన్నను తక్కువ వారైన క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అట్టి మేధావి వర్గము నుండి ఉపదేశంలో పడేయగలరు. ఈ రీతిన ప్రతి ఒక్కరూ ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి ఎదిగి భవబంధము నుండి బయటపడగలరు. ఈ భౌతిక జగత్తును శ్రీకృష్ణ భగవానుడే దుఃఖాలయం అశాశ్వతం అని వర్ణించారు. దుఃఖముతో రాజీ పడినప్పటికీ ఎవ్వడునూ ఇతడు శాశ్వతముగా ఉండబోడు. ప్రస్తుత దేహమును విడిచి అతడు వేరొక దేహమును పొందవలసిందే. ఆ పొందిన దేహము మానవ దేహమే కాకపోవచ్చును. భౌతిక దేహం ప్రాప్తించినంతనే జీవుడు దేహభృత్ లేదా దేహి అనబడు. అనగా అతడు అంతటా భౌతిక పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చును. తమ జనులు అనుసరించి భవబంధముక్తుల ఏడు లాగున సంఘనాయకులు ఆదర్శనీయులై ఉండవలను. 16 చదవనండి. చదవండి. యజ్జపి స్వవిదితం సకల ధర్మం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మణే దర్శిత మార్గేణ సమాధి విరూపాయర్జన తామను శాసస. సకల ధర్మ సమాచారమును కలిగినట్టే రహస్యమైన వేద జ్ఞానము ఎరిగినప్పటికీ ఋషభదేవుడు క్షత్రియుని వల్లే వర్తించుచు సమధమ తితిక్షాదులను కూర్చిన బ్రాహ్మణుల ఉపదేశం అనుసరించను. ఆ విధముగా వర్ణాశ్రమ ధర్మం అనుసరించి అతడు ప్రజలను పాలించను. బ్రాహ్మణులు క్షత్రియులకు ఉపదేశముగా క్షత్రియులు అంతటా వైశ్యులు శూద్రుల ద్వారా దేశపాలన చేయవలనని ఆ వర్ణాశ్రమ ధర్మము ఆదేశించను. భాష్యము. వేదోపదేశం చక్కగా నిరిగినప్పటికీ వర్ణ వ్యవస్థను పరిపూర్ణముగా నెలకొల్పటకు ఋషభదేవుడు బ్రాహ్మణుల ఉపదేశములను అనుసరించను. బ్రాహ్మణులు శాస్త్రానుసారము ఉపదేశముగా ఇతర వర్ణముల వారు వారిని అనుసరించవలన. బ్రహ్మాను పదమునకు సమస్త కర్మల పరిపూర్ణ జ్ఞానమని భావము. అట్టి జ్ఞానము వేద సారస్వతం నందు రహస్యముగా వర్ణితమైనది. బ్రాహ్మణులు ఆ వేద సారస్వతమును ఎరిగిండి వాని అందరి ఉపదేశములను జనసామాన్యములకు ఎరుకపరచవలను. ఇక జనులు అట్టి పరిపూర్ణమైన బ్రాహ్మణులను అనుసరింపవలను. ఆ రీతిన మనుజుడు మనోనిగ్రహమును ఇంద్రియ నిగ్రహము నేర్పి క్రమముగా ఆధ్యాత్మిక పూర్ణత్వం వైపునకు పురోగమించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 17వ శ్లోకము. ద్రవ్య దేశ కాల వయ శ్రద్ధోద్దేశోపచితై సర్వైరపి క్రతుభి యథోపదేశం శతకృత్వ ఇయాజాం ద్రవ్య
యజ్ఞ ద్రవ్యములు, దేశ ప్రత్యేకమగు స్థలము, పుణ్యక్షేత్రము కాని, ఆలయము గాని, కాల వసంతము వంటి సరి అయిన కాలము, వయస్సు విశేషముగా యవ్వనము, శ్రద్ధ సాత్వికముగు శ్రద్ధ, రజస్తమో గుణయుతము కానట్టిది, ఋత్విక్కులు వివిధ ఉద్దేశ వివిధ ప్రయోజనములకు గల వివిధ దేవతార్చనము, ఉపచితై కూడినట్టి, సర్వై అన్ని విధములగు, అపి నిక్కముగా, క్రతుభి యజ్ఞములచే, యథా ఉపదేశానుసారము, శతకృత్వ 100 మారులు యజ అర్చించెను. వృషభదేవుడు వేదోపదేశమును అనుసరించి సమస్త యజ్ఞములను 100 మారులు కావించి విష్ణు భగవానుని సంతుష్టుని చేసెను. అవన్నీయును శ్రేష్టములగు ద్రవ్యములతోనూ సరి అయిన కాలమున పుణ్య ప్రదేశములందును యవ్వనవంతులు శ్రద్ధావంతులునగు బ్రాహ్మణుల చేతను నిర్వహింపబడినవి. ఆ ప్రకారము విష్ణు అర్చనము జరిగి దేవతలకు ప్రసాద వితరణము జరిగినందున సమస్త యజ్ఞములు జయప్రదములైనవి. భాష్యము. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. భాగవతము 7.6.1 అని చెప్పబడింది. ఏదేని అనుష్ఠానమును జయప్రదము చేయవలెనన్నచో దానిని యువకులతో వీలైతే బాలురతో నిర్వహింపజేయవలెను. జనులకు వేద సంస్కృతి యందు ముఖ్యముగా భక్తి యోగమునందు బాల్యము నుండియే శిక్షణనివ్వవలెను. ఆ ప్రకారము మనుజుని జీవితము పూర్ణత్వమును బడయగలదు. వైష్ణవుడు ఎన్నడునూ దేవతలను అగౌరవింపడు. అలాగని ప్రతి దేవత దేవదేవుడే ఎనడి మూర్ఖత్వమును కూడా అతడు ప్రదర్శింపబడు. దేవదేవుడు సమస్త దేవతలకు ప్రభువు కనుక దేవతలందరూ భగవానుని సేవకులే. వైష్ణవుడు వారిని జగవత్ సేవకులుగా భావించి నేరుగా అర్చించెను. బ్రహ్మ సంహిత యందు శివుడు, బ్రహ్మ, శ్రీకృష్ణుని కళావిలాసములైన మహావిష్ణువు, గర్భోదకశాయి విష్ణువు, ఇతర విష్ణుతత్వములు, అంతేగాక దుర్గాదేవి వంటి శక్తితత్వములు గోవిందం ఆది పురుషం తమహం భజామి అన్ని స్తోత్రముచే గోవిందార్చనము ద్వారా అర్చింపబడివి. వైష్ణవుడు దేవతలను గోవిందుని సంబంధములోనే అర్చించును గాని స్వతంత్రముగా కాదు. దేవతలు స్వతంత్రులని దేవదేవునిపై ఆధారపడలేదని వైష్ణవుడు ఎన్నడూనూ భావింపడు. ఈ విషయము చైతన్య చరితామృతమునందు ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సభృత్య అని ధృవపరపబడినది. శ్రీకృష్ణుడు ప్రభువు కాగా ఇతరులందరూ అతని సేవకులై ఉన్నారు. చదవమంటారా ప్రభుజీ? సరే చదవండి. 18వ శ్లోకము. భగవతర్షభేణ పరిరక్ష్యమాణ ఏతస్మిన్ వర్షే న కచ్చన పురుషో వాంఛత్య విద్యమానమివాత్మనో న్యస్మాత్కంచన కిమిపి కర్హిచిద్ అవేక్షతే భర్తర్యను సవనం విజృంభిత స్నేహతిశయం మంతరేణ. భగవానుడగు వృషభేణ వృషభదేవునిచే పరిరక్ష్యమాణే పాలింపబడి ఏతస్మిన్ ఈ వర్షే లోకమున కచ్చన ఎవ్వడును పురుష సామాన్య మానవుడును నా వాంఛతి కోరలేదు అవిద్యమానం అస్తిత్వము లేనట్టిది ఇవ అయిన చందమున ఆత్మన తన కొరకు అన్యస్మాత్ ఇతరుల నుండి కథంచన ఏ విధమునైనను కిమపి దేనినైనను కర్హిచిత్ ఎన్నడును అవేక్షతే గాంచుచు భర్తరి ప్రభువుచే ప్రభువునే అనుసవనం ఎల్లప్పుడు విజృంభిత విస్తరించడి స్నేహ అతిశయం అమితానురాగము అంతరేణ తమయందు ఎవ్వరును ఆకాశ పుష్పము వంటి వానిని పొందగోరరు. అటువంటి వానికి అస్తిత్వము లేదని వారెరిగియుందురు. వృషభదేవుడు ఈ భారతవర్షమును పాలించినప్పుడు సామాన్యులైనను ఎవ్వడును దేనిని అడగలేదు. ఎవ్వడును ఆకాశ పుష్పమును కోరడు కదా. అనగా ఎల్లరును పూర్ణ సంతుష్టులై ఉన్నందున దేని కొరకైనా ఇంకొకని యాచించే అవసరమే కలుగలేదు. ప్రజలు రాజు పట్ల విశేషానురాగము కలవారేరి ఆ అనురాగము నిరంతరము వృద్ధి చెందిన కారణమున దేనిని యాచించుటకు వారు సమ్మతింపలేదు. భాష్యము. బెంగాలులో
హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మప్రియ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భాష్యం. బెంగాల్లో గుర్రం గుడ్డు అనే పదము వాడుకలో ఉన్నది. గుర్రము గుడ్డు పెట్టదు కనుక గుర్రము గుడ్డు అనదానికి నిజమునకు అర్థం లేదు. అదే విధముగా సంస్కృత భాషలో పుష్ప ఆకాశ పుష్పము అను పద ప్రయోగం ఉన్నది. ఆకాశమున పూలు పుయ్యవు కనుక ఎవరునూ ఆకాశ పుష్పమును కోరరు. వృషభదేవుని పరిపాలనలో సర్వులు సమస్తమును కలిగి ఉన్నందున దీనిని వారు వాంఛింప కోరలేదు. వృషభదేవుని సత్పరిపాలనలో జనులకు అన్ని జీవన అవసరములు పుష్కలముగా లభించినవి. అందువలన సర్వులు పూర్ణ సంతుష్టులై దేనిని అడగలేదు. పరిపూర్ణమైన పాలనమనగా ఇదియే. దుష్ట పాలనచే ప్రజలు దుఃఖ పాగులైనచో ప్రభుత్వాధినేతలు నిందనీయులే ఎగుదురు. నేటి ప్రజాస్వామ్య కాలమున ప్రజలు రాజరికమును ఇష్టపడుటలేదు. కానీ వేద నాగరికత ద్వారాను జీవన అవసరములను పుష్కలముగా వచకుట ద్వారాను ప్రపంచ జనులందరినీ పూర్ణ సంతుష్టులను కావించిన ఒక చక్రవర్తి చరితం ఇచ్చట ఉపమానముగా లభించుచున్నది. ఈ విధముగా భగవానుడగు వృషభదేవుని పరిపాలనలో ఎల్లరూ సుఖముగా నుండిరి. 19వ శ్లోకం. సకదాచిదటమాను భగవాన్ ఋషభో బ్రహ్మవర్తగతో బ్రహ్మర్షి ప్రవరా సభాయం ప్రజానాం నిశామయంతి నామాత్మజాన వహితాత్మనః ప్రశ్రయ ప్రణయ భర శ్రూయంత్రితానప్యుపశిక్షయన్నితి హోవాచ. సహ అతడు కదాచిత్ ఒక మారు అటమాన పర్యటించుచు భగవంతుడగు వృషభదేవుడు బ్రహ్మవర్తగత బ్రహ్మవర్తము అను ప్రదేశమునకు, కొందరు బర్మాయని ఇంకొందరు ఉత్తరప్రదేశంలోని కాన్పూర్ ప్రాంతమని పలుకుదురు, వచ్చినప్పుడు బ్రహ్మ ఋషి ప్రవర సభాయం బ్రహ్మర్షుల సభలో ప్రజలందరూ నిశామయంతిన వినుచుండగా ఆత్మజాన్ తన పుత్రులు అవహిత ఆత్మనః శ్రద్ధ కలిగిన వారు, ప్రశ్రయ మంచి నడత కలిగిన వారు, ప్రణయ భక్తి కలిగిన వారు, భర పుష్కలముగా, సునియంత్రితులు అపి అయినప్పటికీ ఉపశిక్షయాన్ ఉపదేశించు ఇతి ఈ విధముగా నిక్కముగా ఉవాచ పలికెను. ఒక మారు వృషభదేవుడు ప్రపంచ పర్యటన కావించుచు బ్రహ్మవర్తమనడి ప్రాంతమునకు చేరెను. అచ్చట ఒక బ్రహ్మర్షుల సభ జరుగుచుండగా రాజపుత్రులందరూ బ్రాహ్మణ ఉపదేశములను శ్రద్ధతో ఆలకించిరి. ఆ సభ యందు వృషభదేవుడు ప్రజల సమక్షమున తన పుత్రులకు బోధ చేసెను. ఆ పుత్రులందరూ చక్కని ఆచరణ కలిగిన వారు, భక్తులు, యోగ్యులు అయినప్పటికీ భవిష్యత్తులో చక్కగా ప్రపంచ పాలనము చెయ్యు రీతిగా అతడు వారికి ఉపదేశము కావించుచు ఇట్లు పలికసాగెను. భాష్యం. దుఃఖపూర్ణమగు ఈ జగత్తులో ప్రశాంతంగా జీవింపగోరినచో వృషభదేవుడు తన పుత్రులకు ఒసగిన ఉపదేశములు మనుజునికి అత్యంత విలువైనవి. రాబో అధ్యాయమున వృషభదేవుడు తన పుత్రులకు విలువైన ఉపదేశములు నొసగుచున్నాడు. శ్రీమద్ భాగవతములోని వృషభదేవుని చరితము అను పంచమ స్కందమునందరి 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. స్టార్ట్ చేయన ప్రభుజీ. నెక్స్ట్ 5వ అధ్యాయం కొంచెం నెక్స్ట్ కి వెళ్దాం అమ్మా. నెక్స్ట్ కి వెళ్దాము. థ్యాంక్ యూ అమ్మా. శాంతి మాతాజీ చదువుతారమ్మా. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. 5వ అధ్యాయము వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశము చేయుట. ఈ అధ్యాయమునందు భాగవత ధర్మము వర్ణితమైనది. దుఃఖ నివృత్తి మోక్ష ప్రాప్తికి సంబంధించిన ధర్మమును కూడా అతిశయించినట్టి భక్తి యోగ ధర్మమే భాగవత ధర్మము. ఇంద్రియ భోగార్థము మానవుడు నూకరముల వలె కష్టించి పనిచేయరాదని ఈ అధ్యాయంలో తెలుపబడినది. భగవంతునితో గల సంబంధమును పునరుద్ధరించుకొనుటకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినందున తత్కార్య సాధనకై అన్ని రకములకు తపోనిష్టలను చేపట్టవలసి ఉన్నది. తపోమయ కర్మలచే మనుజుని హృదయము కల్మష దూరమగును. తత్ఫలితముగా అతడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనగలడు. అట్టి పూర్ణత్వమును బయటకు అతడు భక్తిని శరణుజొచ్చి సేవించవలెను. అప్పుడే ముక్తి ద్వారము తెరుచుకొనగలదు. స్త్రీ సంగులు ఇంద్రియ భోగరతులు అయిన వారు క్రమముగా భౌతిక చేతన మందే తగులుకొని జన్మ మృత్యు జరా వ్యాధుల నేటి క్లేశములను అనుభవించును.
ఎల్లరి సంక్షేమమునకే పాటుపడుచు పుత్రులు కుటుంబము నెడ అనురక్తులు కానివారు మహాత్ములు అనబడుతురు. ఇంద్రియభోగ రతులే పాపకార్యములో లేదా పుణ్యకార్యములో చేసేటి వారు ఆత్మ యొక్క ప్రయోజనం నెరుగజాలరు. కనుక అట్టి వారు మహాభక్తుని దరిచేరి ఆయనను గురువుగా స్వీకరించవలెను. గురు సాంగత్యమున మనుజుడు జీవిత ప్రయోజనము నెరుగగలడు. గురూపదేశముచే అతడు భగవద్భక్తిని, లౌకిక విషయముల పట్ల వైరాగ్యమును, క్లేశము మరియు దుఃఖము పట్ల ఓర్పును పొందగలడు. అంతటా అతడు సమస్త జీవులను సమదృష్టితో గాంచుచు ఆధ్యాత్మిక విషయముల నెరుగుటకు ఉత్సాహవంతుడగును. కృష్ణ ప్రీతికే పట్టుదలగా యత్నించుచు భార్య, సంతానము, గృహము పట్ల అతడు అనాసక్తుడగును. వృధా కాల వ్యయము అతనికి నచ్చదు. ఈ ప్రకారము అతడు ఆత్మానుభూతిని బడసనవాడగును. ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించిన వాడు ఎవ్వరినీ లౌకిక కర్మల యందు నియుక్తము కావింపడు. భక్తి యోగోపదేశము ద్వారా ఇంకొకరిని ఉద్ధరింపజాలని వాడు గురువు, తండ్రి, తల్లి, దేవత లేదా భర్త స్థానమునకు అనర్హుడు. ఆ విధముగా ఋషభదేవుడు తన 9 పుత్రులకు ఉపదేశించుచు జ్యేష్ఠ సోదరుడకు భరతునే మార్గదర్శకునిగాను ప్రభువుగాను భావించి సేవింపుమని తెలిపెను. సమస్త జీవులలో బ్రాహ్మణులు పరమశ్రేష్ఠులు, కానీ వైష్ణవులు భ్రామణుల కన్నను ఉత్తమమగు స్థానమున ఉన్నట్టి వారు. వైష్ణవుని సేవించుట అనగా శ్రీకృష్ణ భగవానుని సేవించుట ఎన్యే. ఈ విధముగా సుఖదేవ గోస్వామి భరతుని చరితమును జనసామాన్యమునకు బోధించు నిమిత్తము ఋషభదేవుడు ఆచరించిన కర్మలను వివరించెను. 1వ శ్లోకం. ఋషభోవాచ నాయం దేహో దేహ బాజామృలోకే కష్టాన్ కామాన్ నర్హతే విద్భుజామ్యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం సుయేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. ఋషభదేవుడు తన పుత్రులతో ఇట్లు పలికెను. పుత్రులారా, ఈ లోకమున మానవ జన్మను బడసిన దేహదారులకు జీవులకు కేవలము ఇంద్రియ భోగార్థము రేయింబవళ్ళు కష్టించి పనిచేయట ఎంత మాత్రమూ తగదు. అట్టి సుఖము మలభక్షణము చే సునక నూకరములకు కూడా లభించున్నది. కనుక మనుజుడు దివ్యమగు భక్తియోగ స్థితిని బడియుటకు తపస్సును చేపట్టవలెను. అట్టి కార్యములచే హృదయము పవిత్రమై దివ్య స్థితిని బడిసినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమైనది, అనంతమైనది యొక్క దివ్య సుఖమును అతడు బడయును. భాష్యము. మానవ జన్మ యొక్క హరే కృష్ణ ప్రభు చిన్న విషయం ప్రభు. మన క్లాస్ అయిపోయిన తర్వాత ప్రవీణ్ ప్రభు వాళ్ళ ఫాదర్ కి అస్సలు బాగాలేదు ప్రభు. ఒక్కసారి మంత్రం చేద్దాం ప్రభు. సరే సరే చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం గూర్చి ఈ శ్లోకము ఋషభదేవుడు తన పుత్రులకు తెలిపాను. దేహభాగ్ అనే ఆ పదము భౌతిక దేహదారిని సూచించును. కానీ మానవ జన్మను బడిసిన జీవుడు జంతువులకు భిన్నంగా వర్తించవలసి ఉండును. సునక శోకరాది జంతువులు మలభక్షణం చేసి సుఖమును అనుభవించుచుండును. పగలంతా కష్టించి పనిచేసిన తర్వాత మానవులు రాత్రి అందు ఆహారము, నిద్ర, మైథున భోగములకు అనుభవింప యత్నింతురు. అదే సమయంలో వారు తగినంత తమకు రక్షణమును కూడా కల్పించుకొనవలసి ఉండును. అయినను ఇది మానవ నాగరికత కానే కాదు. ఆధ్యాత్మిక జీవన పురోగతికే స్వచ్ఛందముగా దేహపరమగు కష్టములను స్వీకరించుటయే మానవ జన్మకు అర్థము. గత పాపకర్మల కారణమున జంతువులు, వృక్షజాలము కష్టముల పాలై ఉండునని నిస్సందేహమే. కానీ మానవులు ఆధ్యాత్మిక జీవన ప్రాప్తికి తపోరూపమున అట్టి కష్టములను స్వచ్ఛందంగా స్వీకరించవలసి ఉన్నది. దివ్య జీవన ప్రాప్తి పెదప అతడు నిత్య సౌఖ్యమును అనుభవింపగలడు. ప్రతి జీవుడు సుఖప్రాప్తికే యత్నించుననుట నిర్వివాదాంశం. కానీ భౌతిక దేహం బందీయే ఉన్నంత వరకు అతడు నానా రకములకు కష్టములు అనుభవించవలసి వచ్చును. మానవ జన్మకు ఒక ఉన్నతతరమైన అర్థం ఉన్నది. కనుక భగవద్ధామను చేరి నిత్య సౌఖ్యమును పడియుటకే మనము మహాత్ముల ఉపదేశానుసారము వర్తింపవలెను. పాలకులు సహజ సంరక్షకుడైన తండ్రి తమపై ఆధారపడిన వారిని బోధ కావించి కృష్ణ భావనా స్థితికి ఉద్ధరించవలెను అనుట ఈ శ్లోకం నందు ప్రధానమైన విషయం. కృష్ణ భక్తి భావన లోపించినప్పుడు జీవుడు నిరంతరము జన్మ మృత్యు వలయంలో పరిభ్రమించుచుండెను. ఆ విధంగా ఆ బంధము నుండి వారిని తప్పించి సుఖభాగులకు ఆనంద భాగులను చేయుట భక్తి యోగమును బోధింపవలసి ఉన్నది.
కానీ మూర్ఖ నాగరికత జనులు భక్తి యోగమును బోధించుటనడి అంశమును నిర్లక్ష్యపరచును. భక్తి భావనారహితుడైన మానవుడు శునక శోకరములకు తీసుకోడు. ఋషభదేవుడు వసిగిన ఉపదేశములను ప్రస్తుత కాలమునకు అత్యంత ఆవశ్యకములే ఉన్నవి. ఇంద్రియ భోగార్థం కష్టించి పనిచేయుటకే జనులకు నేడు విద్య గడపబడుచున్నది, శిక్షణ ఇవ్వబడుచున్నది. జీవితంలో వారు ఉదాత్తమగు లక్ష్యము లేనే లేదు. ఉద్యోగంనకే పురుషుడు తెల్లవారుజామునే కిక్కిరిసిన రైళ్లలో 1-2 గంటలు ప్రయాణించి ఆ తర్వాత ఇంకొక బస్సు పట్టుకొని కార్యాలయంలోకి చేరుతాడు. 9 నుండి 5 వరకు ఆఫీసులో పనిచేసి తిరిగి 2-3 గంటలు ప్రయాణించి ఇంటికి చేరుతాడు. ఇంటికి వచ్చినంతనే తిండి, మైదన సుఖము, నిద్ర అనగా రోజంతా కష్టించి పనిచేసినందుకు అతనికి లభించేది కొద్దిపాటి మైదన సుఖం మాత్రమే. ఎన్మైదు నాది గృహమేది సుఖం తుచ్చం. సునక సోకరాలకు కూడా లభించినటువంటి జీవనమునకు మానవ జీవితము ఉద్దేశింపబడలేదని ఋషభదేవుడు స్పష్టంగా పలుకుచున్నాడు. నిజమునకు మైదున సుఖ ప్రాప్తికే సునక సోకరములు కష్టించవలసిన అవసరమే లేదు. కనుక మానవుడు భిన్న రీతిలో జీవించుటకు యత్నించవలనే కానీ సునక సోకరములను అనుసరించుట యత్నించరాదు. ఆ భిన్నమైన రీతి ఏమిటో ఇక్కడ పేర్కొనబడింది. అదే తపస్సు. మానవ జీవితము తపో నిర్వహణకే ఉద్దేశింపబడినది. దాని ద్వారా మనుషుడు భావబంధముల నుండి బయట పడగలడు. అతడు భక్తి యోగమున స్థితుడైనప్పుడు నిత్య సౌఖ్యమును నిశ్చయంగా పడేయగలడు. భక్తి యోగము వలన అతని అస్తిత్వమే పవిత్రం కాగలదు. జీవుడు జన్మ జన్మాంతరములుగా సుఖాభిలాషి అయి ఉన్నాడు. కానీ భక్తి యోగం అవలంబించుట ద్వారానే తన సర్వ సమస్యలను అతడు పరిష్కరించుకొనగలడు. అంత శీఘ్రమే అతడు భగవద్ధామమునకు వెడల యోగ్యుడగును. దీనిని గూర్చి భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకంలో ఇట్లు నిర్ధారణ చేసినది. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మలు దివ్యత్వము నెరిగిన శరీర త్యాగము పిమ్మట తిరిగి భౌతిక జగమునకు జన్మింపక నా శాశ్వతమైన ధామంనే పొందగలడు. హరే కృష్ణ ప్రభు. లలితా మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. చెప్పండి. ఈ ఫస్ట్ పేరాలో 10th లైన్ ఒకసారి చూస్తాను. మానవులు ఆధ్యాత్మిక జీవన ప్రాప్తికి తపోరూపంలో అన్ని కష్టములను స్వచ్ఛములుగా సేకరింపవలసి ఉన్నదంటే అక్కడ కష్టం అనే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం ఉంది. చదవలేనంటే మానవులకు అర్థము గత పాపజన్మ కాలంలో జంతు వృక్ష కాలంలో ఇస్తుంది. కానీ మానవుడు ఆధ్యాత్మిక జీవన ప్రాప్తికై తపో రూపమున అట్టి కష్టములను స్వచ్ఛందముగా స్వీకరింపవలసి ఉన్నది. కరెక్ట్, చెప్పండి. దాని అర్థం ఏంటంటే అక్కడ ఎటువంటి కష్టాలు? దేహపరముగు ఆధ్యాత్మిక జీవన పురోగతికై స్వచ్ఛందముగా దేహపరముగా కష్టములను స్వీకరించటే మానవ జన్మకు అర్థము. చెప్పండి. ఆధ్యాత్మిక జీవనంలో దేహపరమైన కష్టం అంటే ఎలా వస్తుంది? దేహపరమైన కష్టం అంటే దేహానికి సుఖం కోసము చేసే పనులు కానివన్నీ దేహపరమైన కష్టములే. పొద్దున్నే లెగడము అన్నది దేహపరమైన కష్టం. బ్రహ్మముహూర్తంలో లేచి చాంటింగ్ చేద్దాము అనుకోవడం దేహపరమైన కష్టం. బేసికలీ ఆస్టరిటీస్ తీసుకుందే మనకి ఇందులోంచి బయటపడలేదు. ఇక్కడ మానవ జన్మ ఒకటి, భౌతిక ప్రపంచం ఒకటి. భౌతిక ప్రపంచంలో సుఖం ఉంది అనుకున్నంత కాలం ఇక్కడే ఉండిపోతాం. అర్థమైంది? భౌతిక ప్రపంచం నుంచి సుఖము కోరుకున్నంత కాలము భౌతిక ప్రపంచం మీద వ్యామోహం ఉంటుంది. బేసికలీ అది దాటి వెళ్ళగలగాలి. స్వచ్ఛందంగా అది దాటి బయటపడగలగాలి. సుఖాన్ని కష్టం వచ్చినప్పుడు దాన్ని సమానంగా స్వీకరించాలి. కష్ట సుఖాలని అంటే అదే మాట. బేసికల్గా ఆ స్థితి దాటగలిగిన ఆ స్థితి దాటగలడు. బేసికల్ అవుతుంది కదా గారు. ఆధ్యాత్మిక జీవనము అంటే మరీ సులభమైంది అని కాదు. ఆధ్యాత్మిక జీవనంలో కొంత ఆస్టరిటీ ఉండాలి. మరి భక్తులకే కష్టం అంటారు కదండి. భక్తులకే కష్టం అంటారు కదా. భక్తులకే కష్టం అంటారు. ఓకే, దేహపరమైన కష్టం అన్నారు కదా. దేహపరమైన సుఖాన్ని త్యాగం చేయగలగాలి.
దేహపరమైన సుఖానికి అలవాటు పడకూడదు. అందుకే సన్యాసులు కనీసం ఒక్క చోట కూడా ఉండరు అని తిరుగుతూ ఉంటారు చూసారా, ఎందుకంటే ఎక్కడే వాళ్ళకి ఆ కంఫర్ట్కి అలవాటు పడిపోతారు అని. ఓకే. చాలా మంది మనం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం చాలా సులభము, పుణ్యం చేస్తున్నాం, కార్యం చేస్తున్నాము, స్వర్గానికి వెళ్ళిపోతాం, ఇవన్నీ కూడా కష్టం కష్టం ఆ స్థితికి వెళ్ళగలగాలి అని. అప్పుడే భౌతిక ప్రపంచం అది మానవ జన్మకి సాధ్యం కదండి. మానవ జన్మకే సాధ్యం. భౌతిక ప్రపంచం మీద వ్యామోహం వదులుకోవాలి, దేహపరమైన వ్యామోహం వదులుకోవాలి, స్వచ్ఛందంగా వదులుకోగలగాలి. అది ఆధ్యాత్మిక ఆనందం చవి చూస్తే అది ఈజీ అవుతుంది. అవునవును. థ్యాంక్ యూ. లలిత మాతాజీ ఉన్నారమ్మా? సరే అమ్మ, రాధాలీల దేవిదాస్ మాత చదువుతారా? చదువుతా ప్రభుజీ. రెండో రెండో శ్లోకం. మహత్సేవాం ద్వార ముక్తే సమోద్వారం యోషితాం సజ్ఞ సైన్యం మహాంతస్తే సమచిత్తః ప్రశాంత విమన్యః సవృదః సాధవో దేవు. ఆధ్యాత్మికోన్నతిని బడిసిన వారి సేవ ద్వారానే మనుషుడు భవబంధం నుండి మోక్షపథమును చేరగలడు. ఆధ్యాత్మికోన్నతిని బడిసిన వారి నిరాకారవాదులు భక్తులు అంచు రెండు రకములుగా నందురు. మనుషుడు భగవత్సాహిత్యమును కోరినను లేదా భగవంతునితో సాంగత్యమును కోరినను మహాత్ములను సేవించవలసి ఉండును. స్త్రీ సంగులై అట్టి కార్యములందు అభిరుచి లేని వారికి నరకద్వారం తెరవబడియే ఉండును. మహాత్ములు సమభావం కలిగిన వారి ఉండి జీవుల నడమ భేదము చూపరు. ప్రశాంత చిత్తులను భక్తి యోగరతులను అగట్టి వారిలో క్రోధరహితులై ఎల్లరి లాభం కొరకు పనిచేయుదురు. ఎట్టి దోషవర్తనము లేనట్టి అటువంటి వారలే మహాత్ములు అనబడుతురు. భాష్యము. మానవ దేహము ఒక కూడలి ప్రాంతం వంటిది. అది మోక్షపథమైనను దారి తీయగలదు, లేదా నారకీయ స్థితికైనను గురిపోగలదు. ఆ మార్గములు ఎట్లు సంప్రాప్తమగునో ఇచ్చట వివరింపబడినది. ముక్తి పదమున మనుషులు మహాత్ములతో సాంగత్యము నేర్పగా బంధ మార్గమున ఇంద్రియ భోగరతులతోనూ స్త్రీ సంగులతోనూ సాంగత్యం నేర్పును. నిరాకారవాదులు భక్తులు అనుచు మహాత్ములు రెండు రకములుగా నుండురు. వారి శరమ లక్ష్యము వేరైనప్పటికీ మోక్షవాంఛ ఒకటిగానే ఉండును. ఇరువురును నిత్యానంద వాంఛితులే. ఒకరు నిరాకార బ్రహ్మం నందును కోరగా ఇంకొకరు శ్రీకృష్ణ భగవాన్ సాంగత్యం సుఖము కోరుదురు. గడిచిన శ్లోకమున బ్రహ్మసౌఖ్యం అను పదము ప్రయోగింపబడినది. బ్రహ్మం అనగా నిత్యమైనది, ఆధ్యాత్మికమైనది. నిరాకారవాది భక్తుడు ఇరువురు నిత్యానందమయ జీవితమునే కోరుతారు. ఏ మార్గమునందైన మనుషుడు పూర్ణత్వమని బడేయవలసి ఉండును. ఈ విషయమున చైతన్య చరితామృతము మధ్యలీల 22.87 ఇట్లు పలుకుచున్నది. అసత్సంగ త్యాగ ఏహి వైష్ణవాచార స్త్రీ సంగి ఏక అసాధు కృష్ణ భక్తహర. త్రిగుణములకు దూరముగా నిండుటకు మనుషుడు అసత్సాంగత్యమును వీడవలను. రౌకిలు అసత్ రెండు రకములుగా నందురు. ఇంద్రియభోగతులు స్త్రీ సంగులు ఒక రకము వారు కాగా, భక్తిహీనులు నాస్తికులు ఇంకొక రకం వారు. కనుక ఈ ఒక ప్రక్క మహాత్ములకు సాంగత్యం నేర్పుచు ఇంకొక ప్రక్క ఆ భక్తులకు స్త్రీలంపాపటులకు దూరముగా నుండవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రేవతి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణామం. మూడవ శ్లోకం. ఏవా మయిశ్చే కృత సౌహృదార్థ జనేషు దేహమభివార్తికేషు గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్త యావత్ దర్దాశ్చ లోకే. భక్తి భావన జాగృతం చేసుకొనుటయందు భగవత్ ప్రేమను వృద్ధి కావించుకొనుటయందు అభిరుచి కలిగిన వారు శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ కార్యమును చేయగోరురు. శరీర పోషణమునందు ఆహార నిద్రాభయ మైథునములందు తలమునకులైన వారితో సాంగత్యమునకు వారు ఇష్టపడరు. గృహస్థులైనప్పటికీ వారి గృహాసక్తులై ఉండరు. పుత్ర మిత్ర కలత్రాదుల యందు కానీ ధనమునందు కానీ ఆసక్తిని కలిగి ఉండరు. అలాగని వారు తమ బాధ్యతా నిర్వహణకు విముఖులుగా నుండరు. అట్టి వారు కేవలము దేహ పోషణార్థమే ధనమును గడింతురు. భాష్యము. నిరాకారవాదే కానీ భక్తుడే కానీ నిజముగా ఆధ్యాత్మికోన్నతికి బడి కోరినచో కేవలము దేహ పోషణమునందే అనురక్తులై ఉండేది లౌకికులలో సాంగత్యము చేయరాదు.
ఆధ్యాత్మిక జీవనమునందు అభిరుచి కలిగిన వారు పుత్ర మిత్ర కలత్రాదుల సాంగత్యము కలిగడి గృహ సౌఖ్యముల పట్ల అనురక్తులు కారాదు. గృహస్థుడైన కారణమున ఒకడు జీవికను సంపాదించవలసి వచ్చినప్పటికీ దేహ పోషణకు అవసరమైనంత ధనమునే అతడు గడింపవలెను. అంతకన్నను ఎక్కువ గాని తక్కువ గాని అతడు సంపాదించరాదు. ఈ శ్లోకమున పేర్కొనబడినట్లు కేవలము భక్తి యోగమును అనగా శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణము, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం నిర్వహించుటకే గృహస్థుడు ధనార్జనము కావింపవలెను. శ్రవణ కీర్తనములకు తగినంత అవకాశము లభించినట్టి జీవితమునే గృహస్థుడు గడపవలెను. గృహమున అతడు నిత్యార్చనము కావింపవలెను. పండుగలను చేయవలెను. బంధువులను ఆహ్వానించి వారికి ప్రసాదము పెట్టవలెను. అతడు ఈ ఉద్దేశమునకే ధనమును గడింపవలను గాని ఇంద్రియ భోగమునకు కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ అమ్మా. పార్థిమాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 4వ శ్లోకం. నూనం ప్రమత్తం కురుతే వికర్మ యదింద్రియ ప్రేతై అప్రుణోతి న సాధు మన్యేయత ఆత్మో నోయ మసన్నపి క్లేశద ఆసదేహ. ఇంద్రియ భోగమునే జీవిత లక్ష్యముగా భావించినప్పుడు మనుజుడు నిక్కముగా లౌకిక జీవనము పట్ల వెర్రిపట్టిన వాడే పాపకర్మరహితుడగును. తాత్కాలికమే అయినప్పటికీ దుఃఖ కారణమగునట్టు ఈ దేహము గత పాపముల వల్లనే లభించునని అతను ఎరుగడు. నిజమునకు జీవుడు భౌతిక దేహమును గ్రహింపనే రాదు, కానీ ఇంద్రియ భోగార్థము అతనికి అది వసకబడినది కనుక జన్మ పరంపరను కలిగజేసే ఇంద్రియ భోగ కర్మల యందు నెలకొనుట వివేకవంతుడైన మనుజునికి యుక్తము కాదని నేను తలుతును. భాష్యము. భోగమయ జీవితం గడుపుటకు బిచ్చమిచ్చుట, అప్పడుగుట, దొంగతనం చేయుట వంటివి ఈ శ్లోకం నిందింపబడినది. ఏలయనగా అట్టి చిత్తము మనుషులకు అంధకార బంధువు మగు నారకీయ స్థితికి కొనిపోవును. స్త్రీలతో అక్రమ సంబంధము, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జోదము అనునవే పాపకర్మలు. వీని వలననే జీవుడు క్లేశభరితమైన మరొక దేహమును పొందుచుండును. వేదములందు అసంగోహ్యయం పురుష అని చెప్పబడినది. నిజమునకు జీవునికి ఈ భౌతిక జగత్తులో సంబంధం లేదు, కానీ తనకు గల ఇంద్రియ తృప్తి నైజం వలన అతడు ఈ భౌతిక జగత్తునకు చేరుడు జరిగినది. కనుక భక్తుల సాంగత్యములో అతడు పరిపూర్ణతను బడయవలసి ఉన్నది. అంతే కానీ మరింతగా అతడు భౌతిక దేహం చెక్కబడరాదు. హరే కృష్ణ ప్రభుజీ. అయితే చదవమంటారండి? వెళ్దాం నిండమ్మా ముందుకి. ఇంకా 10 మంది దాకా ఉన్నారు. ఓకే, ముందుకెళ్దాం మాతాజీ. హరే కృష్ణ. నిత్య మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. 5వ శ్లోకము. పరాభవస్తో వదబోధ జాతో యావన్న జిజ్ఞాసదాత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం యేన శరీరబంధః. పరాభవః పరాజయము, క్లేశము, తావత్ ఎంతవరకు, అబోధజాతః అజ్ఞాన జనితము, యావత్ అంతవరకు, నా జిజ్ఞాసతే విచారణ చేయకుండుట, ఆత్మతత్వమును, యావత్ ఎంతవరకు, క్రియాః కామ్య కర్మలు, తావత్ అంతవరకు, ఇదం ఈ, మనః మనస్సు, వై నిస్సందేహముగా, కర్మ ఆత్మకం లౌకిక కర్మాసక్తము, ఏన దేని చేతనైతే, శరీరబంధము జీవితము యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి విచారణ చేయనంత వరకు మనుజుడు పరాజితుడై అజ్ఞానము వలన కలిగిన క్లేశముల పాలగును. పుణ్యకర్మ అయినను పాపకర్మ అయినను ఫలమును కలుగజేసియే తీరును. కనుక మనుజుడు కర్మయందు నెలకొన్నప్పుడు అతని మనస్సు కర్మాత్మకమని పిలువబడును. మనస్సు అపవిత్రముగా ఉన్నంత వరకు చిత్తము అస్పష్టముగా నుండును. అనగా అతడు కామ్యకర్మ రతుడై ఉన్నంత వరకు భౌతిక దేహమును స్వీకరింపవలసి వచ్చును. భాష్యం. కష్టం నుండి బయటపడుటకు పుణ్యం ఆచరించవలెనని సాధారణముగా జనులు తలుతురు, కానీ అట్టి తలంపు సరియైనది కాదు. మనుజుడు పుణ్యం ఆచరించినను జ్ఞానయోగమున చరించినను పరాజితుడైనట్లే భావింపబడును. మాయాబంధము నుండి సమస్త లౌకిక కలాపముల నుండి పూర్తిగా బయటపడితే అతని ఏకైక లక్ష్యము కావలను.
జ్ఞానయోగము పుణ్యకర్మలన్నవి భౌతిక జీవన కష్టములను పరిష్కరింపలేవు. కనుక మనుజుడు తన ఆధ్యాత్మిక స్థితి నెరుగుట యందు జిజ్ఞాసువై ఉండవలెను. ఈ విషయమున భగవద్గీత 4:37 యందు ఇట్లు తెలుపబడినది. ఏతైదాంసి నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిద చేయునట్లు జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలములన్నిటినీ బూడిదగా చేసివేయును. ఆత్మను దాని కర్మలను తెలుసుకున్నంత వరకు మనుజుడు భవబంధమున ఉన్నవానిగానే భావించవలెను. ఏన్యేర విద్నాంక్ష విముక్తమానినస్వ నస్వయ్యస్తభావా దవిశుద్ధ బుద్ధయ అని దశమస్కందమున 10.2.32 తెలుపబడినది. భక్తి లేనప్పటికీ మనుజుడు తనను తాను ముక్తుడని తలచవచ్చును, కానీ నిజముగా అతడు ముక్తుడు కాబోడు. ఆరుహ్య కృచ్ఛ్రేణ పరంపదం తతః పతంత్యదో నాదృత యుష్మదంగ్రేయః. అట్టివారు నిరాకార బ్రహ్మ తేజము వరకు చేరినప్పటికీ భక్తియుత సేవారహితులైనందున తిరిగి భౌతిక భోగమునికే ఆకర్షితులగుదురు. కర్మకాండ జ్ఞానకాండలయందు అభిరుచి కలిగి ఉన్నంత వరకు మనుజుడు జన్మ మృత్యు జరా వ్యాధులనడి భౌతిక క్లేశములను అనుభవింపవలసియే ఉండును. కామ్య కర్మరతులకు జన్మ పరంపర తప్పదు. ఇక జ్ఞానులకు సంబంధించినంత వరకు జ్ఞాన పరాకాష్ఠకు చేరనిచో వారు తిరిగి భౌతిక జగత్తునకు రావలసినదే. ఈ విషయమే భగవద్గీత 7.19 యందు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అని వివరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడే వాసుదేవుడు సర్వస్వమని తెలుసుకొని అతని శరణు జొచ్చుటయే అత్యంత ముఖ్య అంశము. కార్యకర్మరతులు ఈ విషయము నెరుగరు, కానీ 100% భక్తి యోగమున నెలకొనిన భక్తుడు మాత్రము కర్మకాండ జ్ఞానకాండలను గూర్చి పూర్తిగా నెరిగియుండును. కనుకనే విశుద్ధ భక్తుడు వాని యందు అభిరుచిని కలిగియుండడు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాత్యనావృతం. నిజమైన భక్తునికి జ్ఞానకర్మలు అంటనే అంటవు. శ్రీకృష్ణ సేవయే అతని జీవితమందలి ఏకైక కార్యము, ఉద్దేశము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్. జల్జా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభు. 6వ శ్లోకము. ఏవం మనః కర్మ వశం ప్రయుంక్తే అవిద్యయాత్మాన్యుపధీయమానే ప్రీతిర్న యావన్మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్. ఏవం ఆ విధముగా మనః మనస్సు కర్మవశము ప్రయుంక్తే వర్తించును అవిద్యచే ఆత్మని ఎప్పుడైతే జీవుడు ఉపదీయమానే ఆచ్ఛాదితుడై ప్రీతి ప్రేమ యావత్ ఎంతవరకు మయి నాయడ వాసుదేవుడను శ్రీకృష్ణుడను నముచ్యతే బయటపడడు దేహయోగేన దేహబంధము నుండి తావత్ అంతవరకు. మనుజుడు తమోగుణయుతుడైనప్పుడు జీవాత్మ పరమాత్మలా నెరగజాలడు. అతని మనస్సు కర్మవశమై ఉండును. కనుక వాసుదేవుడనైన నాయడ ప్రేమ కలగనంత వరకు అతనికి దేహబంధము నుండి విడుదల కలగనే కలగదు. భాష్యము. మనస్సు కామ్యకర్మచే కలుషితమైనప్పుడు మనుజుడు ఒక స్థానము నుండి వేరొక ఉన్నత స్థానమునకు చేరగోరును. ఆర్థికాభివృద్ధి కొరకు సాధారణంగా ప్రతి ఒక్కడు రేయింబవళ్ళు కష్టించి పనిచేయుచుండును. అతడు వైదికానుష్ఠానములను ఎరిగినప్పటికీ భగవద్ధామ పయనమే తన నిజలాభమని ఎరుగక స్వర్గలోక ప్రాప్తి యందు అనురక్తుడగును. కర్మరతుడైనప్పుడు అతడు నానా యోనులలో విశ్వమంతటా పరిభ్రమించవలసినదే. ఆ విధముగా అతడు భగవద్భక్తుడగు గురుదేవుని సన్నిధికి చేరనంత వరకు వాసుదేవ సేవానురక్తుడు కాజాలడు. వాసుదేవ జ్ఞానము అవగతమగుటకు అనేక జన్మలు అవసరమగును. అదే విషయము భగవద్గీత 7.19 యందు వాసుదేవః సర్వమితి సమహాత్మ సుదుర్లభః అని ధ్రువపరపబడినది. అనేక జన్మల జీవ సంఘర్షణ పిమ్మటయే మనుజుడు వాసుదేవుని పాదార విందములను ఆశ్రయించును. అది జరిగినప్పుడే అతడు బుద్ధిమంతుడై శ్రీకృష్ణుని శరణుజొచ్చును. జన్మ మృత్యు పరంపరను నిలిపివేయటకు అదొక్కటే మార్గము. శ్రీ చైతన్య మహాప్రభు
మీద ఘట్టమున శ్రీల రూపగోస్వామికి బోధ గావించిన సందర్భమున ఇది చైతన్య చరితామృత గ్రంథమునందు పరుపబడినది. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయభక్తి లతా బీజ. జీవుడు వివిధ లోకములలో నానా యోనుల యందు పరిభ్రమించుచుండును. కానీ అదృష్టవశాత్తు అతడు ప్రామాణికుడగు గురుదేవుని సన్నిధిని పొందినప్పుడు ఆయన కరుణచే కృష్ణాశ్రయమును బడయగలడు. అంతటా అతని భక్తిమయ జీవనము ఆరంభమగును. చదవమంటారా? ముందుకెళ్ళాలండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. యదాన పశ్యతి యథా గుణేహాం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చి గత స్మృతి విందతి తత్ర తాపా నాసాధ్య నైహిమ్యమగార మగ్నః. జ్ఞానవంతుడు వివేకవంతుడయ్యును మనుజుడు ఇంద్రియ భోగ యత్నము వృధాకాల వ్యయమను ఎరగజాలినతో ప్రమత్తుడై అగును. స్వీయ లాభమును విస్మరించి అతడు మైథున సుఖముపై ఆధారపడినది సమస్త క్లేశములకు కారణమైనది అగో గృహమునందే నెలకొని ఈ జగత్తులో సుఖవంతుడగుటకు యత్నించును. ఆ రీతిన అతడు మూర్ఖ జంతువునకు ఏమాత్రము తీసుకోని వాడు అగును. రాశిని భక్తి పరిపూర్ణముగా వికసించిన స్థితిలో మనుషుడు విశుద్ధ భక్తుడై ఉండడు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్య నావృతం. విశుద్ధ భక్తునిగా నగుటకు మనుజుడు సమస్తముగు భౌతిక కోరికల నుండి విడబడవలను. కర్మకాండ జ్ఞానకాండ నుండి దూరము కావలను. ఆ పరిపూర్ణ స్థితిలో అతడు భక్తితో మిళితమైన తాత్విక కల్పనము నుండి కొన్ని మార్లు అభిరుచిని పొందవచ్చును. అయినను అట్టి స్థితి యందును అతడు ఇంద్రియ భోగ వాంఛితుడై ఉండి గుణ ప్రభావమునకు లోనై ఉండును. మాయా ప్రభావం ఎంత ప్రబలమైనదనగా జ్ఞానవంతుడు కూడా తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడననేది విషయమును మరిచిపోవును. తత్ఫలితంగా అతడు మైథున సుఖముపై కేంద్రితమైనట్టు గృహస్థ జీవనమునందే సంతృప్తుడగును. మైథున సుఖమునకు లోబడి అతడు నానా విధములకు క్లేశములను అనుభవించుటకు అంగీకరించును. ఈ విధముగా అజ్ఞానవశమున మనుషుడు ప్రకృతి నియమ శృంఖలములచే బద్ధుడగుతున్నాడు. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న డౌట్. నిజమైన భక్తునికి జ్ఞాన కర్మలు అంటనే అంటావు, దానికి అర్థం చెప్తారు. జ్ఞాన కర్మలు అంటే ఏంటి, అది ఏంటి అంటే ఇక్కడమ్మా భక్తి అన్యాభిలాషిత శూన్యం 147 లాస్ట్ సెంటెన్స్. 147 లాస్ట్. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్య అన్న వృత్తం. నిజమైన భక్తునికి జ్ఞాన కర్మలు అంటనే అంటవు. శ్రీకృష్ణ సేవయే అతని జీవితం నందు ఏకైక కార్యము ఉద్దేశం. సో నిజమైన భక్తునికి జ్ఞానంతోని సంబంధం లేదు, కర్మలతోని సంబంధం లేదు. అతని ధ్యాసల్లా భగవంతునికి సేవ చేయడమే అని కార్యం. అంతే. నిజమైన భక్తికి నిజమైన మీనింగ్ అదే. జ్ఞానము కర్మము రెండూ కూడా భగవంతుని సేవలోకి ఎండ్ అవ్వాలి. అంతే కదమ్మా. సో లైక్ రామదాస్ లాంటి వాళ్ళని తీసుకుంటే అతను నాకు ఎంత జ్ఞానం ఉంది అని ఆయన క్వశ్చన్ చేసుకోవట్లేదు. ఇది చదవడం వల్ల ఇంకో జ్ఞానం వస్తుంది, అది చదవడం ఇంకా జ్ఞానం వస్తుందని ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ కార్యం చేయడం వల్ల నేను భగవంతుడికి నేను ఈ కార్యం చేసి ఈ కర్మ చేసి పుణ్యం సంపాదించుకోవాలి, ఈ కర్మ చేసి పుణ్యం సంపాదించుకోవాలని కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. కేవలం భక్తి దగ్గర ఇవన్నీ చిన్న విషయాలే. సో నిజమైన భక్తులకి జ్ఞాన కర్మలు అంటనే అంటావు. బేసికల్గా జ్ఞాన కర్మ రెండు, జ్ఞానము కర్మము రెండు కూడా అంటావు. వాళ్ళకి కావాల్సిందల్లా శ్రీకృష్ణుని సేవయే అతని జీవితం నందలి ఏకైక కార్యము ఉద్దేశము. అంటే మనం అంటే ఇంకొక వాళ్ళకి ఇంకొక రకమైన కర్మ అన్నది ఉండదు. కర్మ మీద మమకారం లేదు, కర్మ మీద ఇంట్రెస్ట్ లేదు, కర్మ వలన నేను ఏమైపోతున్నాను అన్న భావన లేదు. ఆ భావన ఎప్పుడు ఉన్నదల్లా ఒకటే భావన, భక్తి భావన. భగవంతుడికి నేను సేవ చేసుకోవడమే కర్మ అంటే వాళ్ళకి. వాళ్ళ కర్మే భక్తి, వాళ్ళ కర్మ ఒకటే భగవంతుడి శక్తి, భగవంతుడి సేవ చేసుకోవడమే. ఇంకా అంతకు మించి ఇంకో కర్మ లేదు. ఇంకో కర్మ లేదు వాళ్ళకి. అది అంతకు మించి ఇంకో కర్మ చేయడానికి, కర్మ చేస్తున్నా చేయకపోయినా వాటికి అతీతంగా ఉంటారు వాళ్ళు.
అవి వాళ్ళకి అంటనే అంటావు అని. అదే థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా కర్మ వాటి మీద ప్రభావం ఉండదు, జ్ఞానం వాళ్ళ మీద ప్రభావం చూపించదు, భక్తి సేవ మాత్రమే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. జ్ఞాన కర్మలకి అతీతంగా ఉంటుంది. ప్రభుజీ కర్మ వరకు ఓకే, జ్ఞానము వాళ్ళకి అంటదు అంటే అంటే ఏంటి అర్థం? జ్ఞానము అంటదు అంటే జ్ఞానము వలన వాళ్ళు ముక్తి పొందుతారు అన్న భావనలో ఉండరు. జ్ఞానము ఓకే, ఇది తెలుసుకున్నాము, ఇది తెలుసుకోలేదు అంతే. రెండింటికి తేడా లేదు వాళ్ళకి, తెలుసుకున్న దానికి తెలుసుకోలేని దానికి. ఎందుకంటే వాళ్ళకి వీటన్నిటికంటే ముఖ్యం భక్తి, వీటన్నిటికంటే ముఖ్యం భగవంతుని సేవ. నువ్వు ఈ కార్యము చేస్తే నువ్వు ఇంకొంచెం మంచి డిగ్రీ వస్తుంది, ఇంకో వేదం చదువుకుంటే నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నాకు అది వేదంతో పని లేదు, అర్థంతో పని లేదు, నాకు కావాల్సిందల్లా భగవంతుడికి సేవ చేసుకోవాలి. వేదం నేర్చుకుంటాను కాదనట్లేదు, వేదం నేర్చుకుంటాను, ఇంకోటి నేర్చుకుంటాను కానీ నాకు సేవ ముఖ్యము. ఇవి వాళ్ళకి అంటనే అంటావు. నేను ఇంకో కొత్త విషయం చెప్తే నేర్చుకుంటా, పని దాంతో సంబంధం ఏం లేదు. విషయాన్ని ద్వేషించే ఆసక్తి కూడా ఉండదు వాళ్ళకి. విషయాన్ని నేర్చుకునే ఆసక్తి, ద్వేషించే ఆసక్తి రెండూ ఉండవు. వాళ్ళకి కావాల్సిందల్లా సేవ, భగవంతుని సేవ. అందుకే అలాంటివన్నీ వాళ్ళకి అంటనే అంటావు. అంటే వాటి ప్రభావం ఉండదు వాళ్ళకి. వాటి వల్ల వాళ్ళకి గర్వం రావడం కానీ, లేకపోతే కర్మ వలన ఇంకో మెట్టు ఎక్కాను అనుకోవడం కానీ అన్న భావన ఉండదు. సేవయే ముఖ్యం. ఏమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా ప్రభుజీ వాళ్ళకి అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రేమ ఉండదు వాళ్ళకి. అంటే ఏదైనా చూస్తే ప్రేమ అనిపించదు, వేరే వాళ్ళు చూస్తే ద్వేషం కూడా అనిపించదు కదా ప్రభుజీ. అలాంటి భావనలో ఉంటారు కదా. అంతే అమ్మా, ప్రేమ ద్వేషాలు వాళ్ళు చూపించరని కాదు, అవి వాళ్ళకి అంటుకోవరు. ప్రభుజీ ఇంకొక క్వశ్చన్, అంటే వాళ్ళు ఫ్యామిలీస్ తో ఉంటారు కదా, అంటే వాళ్ళు ఇంత లోతుగా ఉంటే ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ కానీ అలాంటి ఏమీ వాళ్ళకి అసలు ఆలోచించారేమో కదా ప్రభుజీ. అలా అంటే ప్రేమ ఉండదని కాదు, ప్రేమతో బంధం చేయలేము వాళ్ళని. సో వాళ్ళతో మీకు ఏదైనా ఫేవర్ కావాలనుకోండి, వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తే వాళ్ళు ఫేవర్ చేస్తారు అనుకుంటారు మీరు. వాళ్ళు ఎంతో ప్రేమించి, మీరు వాళ్ళు ఎంతో కష్టపడి ప్రేమించి చేసే కంటే వాళ్ళతో పాటు మీరు భగవంతుని సేవలో కూర్చుంటే వాళ్ళ ముందు ప్రసన్నలు అయిపోతారు. అర్థమవుతుంది కదమ్మా? వాళ్ళని ఎంతో ప్రేమతో ప్రసన్నత పొందుదాం అనుకున్నా కూడా వాళ్ళు అంత మనం వాళ్ళని అంత కరిగించలేము. చిన్న సర్వీస్ వాళ్ళతో పాటు సర్వీస్ చేస్తే వాళ్ళు కరిగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుని సేవ ఇంపార్టెంట్. అంత మాత్రం వాళ్ళు ప్రేమించట్లేదని కాదు, మీరు ప్రేమిస్తే తిరిగి ప్రేమించడం ఇవన్నీ జరుగుతాయి, కానీ వాటికి వాళ్ళు అంటుకోరు, అవి వాటికి అంటవు. ఆ వైరాగ్య భావం ఉంటుంది. మనకి రాసలీలు అంతా అదే చదువుకున్నాం 10th క్యాంటో 10th కృష్ణ కథ 24, 25 నెక్స్ట్ వీక్ కూడా అదే వస్తుంది, శుక్రవారం కూడా. రాసలీల మధ్యలో కృష్ణుడు వెళ్ళిపోయాడు అంటే అది ఆయనకి అంటలేదు. అది బేసికలీ లైక్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ బేసిక్. అలాగే అది చేయట్లేదు కాదు, ఇంత అభిమానంగాను అంత మనసు పెట్టే అక్కడ మనిషి ఉంటారు, కానీ దాని ప్రమేయం ఆయన మీద ఉండదు. గృహస్థులుగా ఉంటూ కూడా మనతో ఉన్నాడు అనుకొని చేయాలి. అది అంత ప్రేమ అభిమానాలు ఉంటాయి, కానీ అవి వాళ్ళకి అంటావు. వాళ్ళకి అంటే ఏమైనా ఉందంటే కృష్ణ సేవ. వృషభదేవం చెప్తున్నాడు అలా ఉంటుకుంటారు. గృహస్థగా ఉంటూనే ఆధ్యాత్మిక జీవనం గడిపినట్టు ఈ బుక్ లోనే ఉన్నాడు, అక్కడ ముందే చదివిప్పుడే. వృషభదేవుని సిద్ధాంతమే జైనిజం అండి. మనం చదివేది కూడా జ్ఞానం కోసమే చదువుతున్నట్ట ప్రభుజీ? మరి జ్ఞానం కోసమే చదువుతుంది, అంతే కదా. ఎంతవరకు ఆ జ్ఞానం రావాలి? మనల్ని సేవ, భక్తి, ప్రేమ స్థానం తీసుకెళ్లడం కోసమే ఆ జ్ఞానం. అంత శరణాగతి ఉంటే మనకి ఇది అంటదు. ఎగ్జాక్ట్లీ జ్ఞానం అవసరం లేదు. మరి జ్ఞానం ఎందుకయ్యా అంటే మనల్ని ప్రతిరోజు ఆ భక్తి భావంలోని, ఆ సేవా భావంలోని నిలుపగట్టుకోవడం కోసము జ్ఞానం. ఒకసారి ఆ రుచి అది చూసిన తర్వాత వాళ్ళు ఈ జ్ఞానంతో పెద్దగా
వాళ్ళకి ఇది రాదు, వాళ్ళకి ఆనందం రాదు. ఆ సేవ చేస్తున్నప్పుడే వస్తుంది ఆనందం. అంత మాత్రం దీన్ని ద్వేషిస్తున్నారని కాదు, అంత మాత్రం జ్ఞానాన్ని ద్వేషిస్తున్నారని కాదు, వాళ్ళకి ఆనందం అందులో మాత్రమే వస్తుంది, ఎందుకంటే ఇది అంటట్లేదు కాబట్టి. ఇంపార్టెంట్ అమ్మా, మొత్తం కృష్ణ కాన్షియస్నెస్ అంటేనే అది. అందుకే సర్వీస్ చేయండి అయ్యా, సర్వీస్ చేయండి అయ్యా అని చెప్తుంటారు. ఏదో విధంగా సర్వీస్ చేయాలి. మరి పెద్దవాళ్ళు చేయలేరు కదా ప్రభుజీ, వాళ్ళ కృష్ణ పరిస్థితి. ప్రభు సేవలో కూర్చుంటే హెల్త్ గుర్తురాదు, ఇల్లు గుర్తురాదు, ఏమి గుర్తురాదు ప్రభు. అసలు ఆ దండలు చేస్తాం కదా మేము. ఆ దండ మొదలు పెట్టామంటే అది పూర్తయిన తర్వాత టైం ఎంత ఉందో ఒక్క రోజు అలాగే తెలియకుండా 12 వరకు ఉండిపోయాను ప్రభు గుళ్ళో. అసలు అంత మైమరపు వచ్చేస్తుంది ప్రభు. ఆ సేవలో ఉంటే చాలా ఆనందంగా ఉంటది ప్రభు. అవును మా సేవ అంటే ఫిజికల్నే కాదమ్మా భారతిమాతాజీ, భాగవతం చదవడం కూడా ఆయన సర్వీసే అమ్మా. నామ సంకీర్తన కూడా ఆయన సేవే. ఆయన ఇది చేసేది ఏదైనా అది ఫిజికల్ సేవ, ఇది ఇది మానసిక మానసిక సేవ. ఎనీథింగ్ దట్ ప్లీజెస్ హిమ్, ఎనీథింగ్ దట్ ప్లీజెస్ గాడ్. భగవంతునికి ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడు అన్నదల్లా సేవ. మనం భాగవతం చదువుతున్నామంటే ఆయన ఆనందిస్తాడు, నామ సంకీర్తన చేస్తున్నామంటే ఆయన ఆనందిస్తాడు. శ్రవణం కీర్తనం ఏమి చేసినా సరే అమ్మా. ఇన్ని రోజుల నుంచి ఏదో అదే మామూలు లో సేవలు చేసాము, ఇప్పుడు కొంచెం జ్ఞాన సేవలోకి వచ్చేమో అని అనిపించింది. అవునా? ఓకే ఓకే ఓకే. సో అందుకోసమనే జ్ఞానం, చేస్తున్న సేవ మీద మైండ్ పెట్టడానికి, చేస్తున్న సేవను అర్థం చేసుకోవడానికి, ఏ మనస్థితితో సేవ చేయాలి తెలుసుకోవడం కోసం జ్ఞానం కావాలి. అది చేయడం కోసం జ్ఞానం. మంచి విషయం చెప్పారు. జనరల్ గా మన మైండ్ ట్యూన్ ఎలాగైపోయిందంటే, మనం పూజ చేస్తే దానికి అంటే ఏదో అవసరం మీదే పూజ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఇట్ హస్ బికమ్. సాధారణంగా ఏదో ఒక కోరికతో పూజ, ఏదో ఒంట్లో బాగాలేదు కాబట్టి మీరు ఇది చేసుకోండి, ఎట్లా ఇది చేసుకోండి, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. బేసిక్గా పరీక్ష పాస్ అవ్వాలి కోసం కాబట్టి భగవంతుడి దాన్ని, స్టాక్ మార్కెట్ బాగుండాలి కాబట్టి భగవంతుడి దాన్ని, ఇలాగా బికమ్ ట్రాన్సాక్షనల్ డివోషన్ అయిపోయింది మనం. నీకు భగవంతుడి దాకా అక్కర్లేదు, ఎవరైనా చేసి పెడతారు, దేవతలు ఎవరైనా చేసి పెడతారు. ఏదైనా కోరిక లేకుండా చేయలేకపోతున్నాం కదా ప్రభు. ఇప్పుడు ఆ మాతాజీ అన్నారు కదా, ఆ ప్రభుజీకి బాగోలేదు మనం ప్రార్థన చేద్దాం అంటే అది కోరికే కదా ప్రభుజీ. మరి ఆయన అది కోరికే అలాగైనా ఆయన దగ్గరికి వస్తున్నా, అక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. మాతాజీ ఏమన్నారు, మనందరూ ప్రేయర్ చేద్దాము. ఆయన ప్రేయర్ చేసుకోవట్లేదా, ఇంకోళ్ళు ఎవరో ప్రేయర్ చేసుకోవట్లేదా, చేసుకుంటున్నారు. వీళ్ళందరూ నిస్వార్థ పరులు, వైష్ణవులందరూ ఇక్కడ భాగవతం చదువుకుని భగవంతుడికి సేవ చేస్తున్నారు. సో భగవంతుడికి ప్రీతిపాత్రులు. వీళ్ళ ప్రార్థనలో మరింత భగవంతుడి మాట వినే అవకాశం ఉంది. అందుకు మనందరూ ప్రేయర్ చేద్దాము. ప్రభుజీ అది కూడా ఇంకోటి, వాళ్ళందరికి వాళ్ళు కోరుకునే దానికి అది కోరిక అవుతుంది, కానీ వేరే వాళ్ళ గురించి కోరుకునేది కూడా కోరికే అవుతుందా ప్రభుజీ? మరి వేరే వాళ్ళ నుంచి కోరుకునేది కూడా కోరికే అవుతుంది, బట్ సేవ అవుతుంది. ఎందుకంటే మన కోసం కోరుకోవట్లేదు కాబట్టి, మన కోసం కోరుకోవట్లేదు. సో వైష్ణవ కోరిక వలన ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన వైష్ణవుడిగా తయారవుతారు, అవతల వ్యక్తి వాళ్ళు వైష్ణవుడిగా. అలాగే మనం ఒక వ్యక్తి తాలూకా ఆరోగ్యం బాగుపడాలి, మన ఆరోగ్యమైనా బాగుపడాలని కోరుకున్నప్పుడు దానివల్ల మనం వైష్ణవుడిగా తయారవ్వగలగాలి. భగవంతుడిని ఏం కోరితే అది ఇస్తున్నాడు కదా, ఇచ్చిన తర్వాత ఆయనకి నచ్చింది చెయ్యాలి, ఆయనకి నచ్చింది చేయగలగాలి. లేకపోతే మళ్ళీ మరో కోరికతో వెళ్ళిపోతున్నాం మనం. అదే కోరిక అంటే కష్టాన్ని ప్రతిసారి భగవంతుడు టెస్ట్ చేస్తున్నాడు. కష్టాన్ని వీడు సుఖానికి సమంగా చూసుకోగలిగే స్థితిలో ఉన్నాడా లేదా, లేని పక్షంలో సరే లేని కోరిక తీరుస్తూ ఉంటాడు. రెండు సమాన దృష్టి ఎప్పుడు వస్తుందంటే ఆయన మీద భరోసా వేయగలిగింది. ఆగిపోయింది. నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేస్తే ఆగిపోయిందా?
స్టక్ అయింది. ఎవరైనా నెక్స్ట్ ఎవరున్నారో చదువుతుంటే సరిపోతుందండి. నేనేనమ్మా. ప్రభుజీ చదవాలేమో. ప్రభుజీ తర్వాత మీరు చదివేయండి మాకు. అదే వాయిస్ రావట్లేదు. ఇందాక చదువుదామమ్మా, టైం వేస్ట్ అవ్వకుండా. హరే కృష్ణ. 8వ శ్లోకం. స్త్రియామిథుని భావమేతం తయోర్మిథో హృదయ గ్రంథిమాహు అథో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయ మహం మమేతి. వచ్చిందమ్మా బాబునికని కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేసేదనను. అనువాదం. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణయే భౌతిక అస్తిత్వమునకు మూల కారణము. స్త్రీ పురుషుల హృదయాలను కట్టిపడవేసే ఆ మిథ్యాభావన వలననే మనుజుడు దేహము, గృహము, ఆస్తి, సంతానము, బంధువులు, ధనము మొదలగు వాని పట్ల ఆసక్తుడవును. ఆ ప్రకారం అతడు మోహవశుడై నేను నాది అనుచు తలపోయిచుండును. భాష్యము. మైథున సుఖమే స్త్రీ పురుషుల నడుమ సహజ ఆకర్షణ అయ్యున్నది. వివాహము చేసుకునినప్పుడు వారి సంబంధము మరింత దృఢతరమగును. వారి నడుమనున్న సంబంధ బాంధవ్యము వలననే ఒక రకమైన మోహభావన ఉత్పన్నమై ఈయన నా భర్త లేదా ఈమె నా భార్య అని తలచుట జరుగుతుందను. అది హృదయ గ్రంథి అనబడును. వర్ణాశ్రమ ధర్మ పాలనము వలన గాని లేక విడాకులు పొంది గాని స్త్రీ పురుషులు విడివిడిగా ఉన్నప్పటికీ ఈ హృదయ గ్రంథి వీడదు. ఈ రెండు పరిస్థితుల యందును పురుషుడు స్త్రీని గూర్చి, స్త్రీ పురుషుని గూర్చి తలపోయిట జరుగును. అందువలననే పురుషుడు తాత్కాలికమైనప్పటికీ గృహ పుత్రాదుల ఎడ అనురక్తుడవుతున్నాడు. దురదృష్టవశాత్తు అతడు ధన సంపత్తులతో తాదాత్మ్యము చెందుచుండును. చివరకు సన్యాసము స్వీకరించిన పిదపయు మనుజుడు కొన్ని మార్లు గుడి యందో లేక తనకున్నట్టి కొద్దిపాటి వస్తు సామగ్రి యందో అనురక్తుడవుచుండును. కానీ అతని అనురక్తి గృహాసక్తి అంతటి ప్రబలమైనది కాదు. గృహాసక్తి అనున్నది ప్రబలమైన మోహము. ఈ విషయమున సత్య సంహిత యందు ఇట్లు తెలుపబడినది. బ్రహ్మాధ్యాయాజ్ఞవల్కాధ్యా ఉచ్యంతే స్త్రీ సహాయినః బోధ్యంతే కేచనైతేషాం విశేషంచ విదో విదుః. బ్రహ్మాది మహాత్ముల విషయమున పుత్ర కళత్రాదులు బంధకారణము కానట్టు కొన్ని మార్లు గోచరించుచుండును. పైగా భార్య నిజమునకు ఆధ్యాత్మిక జీవితోన్నతికి మోక్ష సాధనకు సహాయకారి కాగలదు. అయినప్పటికీ జనులలో అత్యధిక శాతము హృదయ గ్రంథిచే బంధితులై కృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరింతురు. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. భారతిమాత చదువుతారమ్మా. చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. యదా మనో హృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధో దృఢాశ్లథేత తదా జన సంపరివర్తతే స్మాత్ ముక్త పరం యత్యాతిహాయ హేతుం. గత కర్మ ఫలముగా భౌతిక జీవితమును చిక్కుబడిన మనుజుని దృఢమగు హృదయ గ్రంథిని సడలినప్పుడు గ్రహపుత్ర కళత్రాదుల ఎడ ఆసక్తిని అతడు విడనాడును. ఆ ప్రకారము అతడు నేను నాది అనడి మోహ భావనను త్యజించి ముక్తుడై ఆధ్యాత్మిక జగత్తును చేరును. భాష్యము. సాధు సంగత్యం నేర్పుచు భక్తి యోగమున నెలకొనుచు మనుజుడు జ్ఞానము, అభ్యాసము, వైరాగ్యములచే క్రమముగా భౌతిక భావన నుండి విడివడినప్పుడు హృదయ గ్రంథి సడలగలదు. ఆ విధముగా అతడు బద్ధ జీవనము నుండి బయటపడి భగవద్ధామ పయనమునకు యోగ్యుడగును. 13. హంసే గురౌ మై భక్త్యానువృత్య విస్తృష్టయా ద్వంద్వతి. వెళ్ళిపోదాంలేండి అమ్మాయి, చాలా పెద్ద శ్లోకాలు ఉన్నాయిగా 4. సరే ప్రభుజీ.
పుత్రులారా, పరమహంస అయినట్టి గురువును మీరు తప్పక ఆశ్రయింపవలెను. ఆ ప్రకారము మీరు దేవదేవుడనగు నా యందు శ్రద్ధను ప్రేమను కలిగియుండు. ఇంద్రియ భోగమును వర్ణింపుడు. శీత గ్రీష్మ కాలముల వంటి సుఖదుఖ ద్వంద్వములను సహింపుడు. జీవుల ఎడ క్లేశకర పరిస్థితిని తెలుసుకొనుటకు యత్నింపుడు. వారు ఉన్నత లోకములందును దుఃఖభాగులై ఉన్నారు. తాత్వికంగా సత్య విచారణము కావించి భక్తియోగమున తపస్సును ఆచరింపుము. ఇంద్రియ భోగ యత్నమును విడనాడి భగవత్సేవలో నెలకొనుము. భగవత్కథలను వినుచు సర్వదా భక్తులతో సాంగత్యము నేర్పుము. భగవద్గుణ కీర్తనము చేయుచు ఎల్లరను ఆధ్యాత్మిక దృష్టితో సమానముగా వీక్షింపుడు. వైరమును విడనాడి క్రోధమును శోకమును అణచుకొనుడు. దేహ గేహాదులతో తాదాత్మ్యము విడిచి శాస్త్ర పఠనము కావింపుడు. ఏకాంతవాసము కలిగి ప్రాణాయామమును సమధమాదులను అభ్యసింపుడు. శాస్త్రం నందు పూర్ణ విశ్వాసమును కలిగి ఉండు. ఎల్లప్పుడూ బ్రహ్మచర్యమును పాటింపుడు. విద్యుక్త ధర్మ నిర్వహణము చేయుచు అనవసర ప్రసంగమును విడిచివేయుడు. ఎల్లప్పుడూ భగవంతునే తలపోయుచు సరైన వాని నుండి జ్ఞానార్జనమును చేయుడు. ఈ విధముగా భక్తి యోగమును అభ్యసించుచు మీరు ధైర్యము ఉత్సాహములతో జ్ఞానవంతులైన విద్యాహంకారమును త్యజింప సమర్థులు అగుదురు. హరే కృష్ణ. ముందుకు వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? మాతాజీ, శారదా మాతాజీ, పద్మావతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం. మిథ్యాహంకారము మరియు బద్ధ భౌతిక జీవనము నుండి ఉత్పన్నమయ్యడి మిథ్య తదాత్మ్యము నుండి ఏ విధముగా బయటపడవచ్చునో దేవుడు తన పుత్రులకు ఈ 4 శ్లోకాలలో వివరించెను. పైన పేర్కొనబడిన ఆచరణ ద్వారా మనుజుడు క్రమముగా ముక్తుడగును. ఇచ్చట తెలుపబడిన పద్ధతుల ద్వారా జీవుడు భౌతిక దేహమును అనగా లింగ వ్యసోహేతం త్యజించి ఆది అయిన ఆధ్యాత్మిక దేహములో నెలకొనగలడు. దాని కొరకు మనుజుడు మొట్టమొదట ప్రామాణికుడగు గురువును ఆశ్రయించవలను. దీనిని శ్రీల రూపగోస్వామి వారు తమ భక్తి రసామృత సింధువు అనేది గ్రంథమున శ్రీ గురు పాదాశ్రయము అని తెలిపిరి. భౌతిక జగత్తు బంధము నుండి బయటపడుటకు మనుజుడు గుర్వాశ్రమమును బడయవలెను. తద్విజ్ఞానార్థము స గురుమే నాభిగచ్చేత్. పరిప్రశ్నతోనూ సేవతోనూ గురుదేవుని సంతృప్తిపరిచి అతడు ఆధ్యాత్మిక జీవనమును పురోగమించగలడు. ఆ విధముగా అతడు భక్తి యోగమును నెలకొనినప్పుడు స్వీయ సుఖము పట్ల అనగా ఆహారము, నిద్ర, వస్త్రధారణము వంటి వాని పట్ల సహజముగానే అతనికి ఆసక్తి తగ్గును. ఇక భక్తునికి సాంగత్యముతో ఆధ్యాత్మిక ప్రమాణము చక్కగా కొనసాగగలదు. ఇచ్చట మద్దేవ సంగాత్ అను పదము ప్రధానమైనది. నానా రకములకు దేవతార్చనకు అంకితమైనట్టి నామమాత్ర ధర్మ విధానములు ఎన్నో ఉన్నవి. కానీ సత్సాంగత్యమునగా శ్రీకృష్ణుడే తన ప్రియమైన దైవమని తలచు వానితో సాంగత్యమని అర్థము. మరొక ముఖ్యాంశము ద్వంద్వ తితిక్ష అనునది భౌతిక జగత్తులో ఉన్నంత వరకు దేహము వలన కలిగడి సుఖ దుఃఖములు ఉండవలసినదే. కనుక భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు త్వాం తితిక్షస్వ భారత అని ఉపదేశించాను. ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన తాత్కాలికమగు సుఖ దుఃఖములను ఓర్చుకొనుటను మనుషుడు నేర్వవలెను. అంతేగాక అతడు కుటుంబము పట్ల అనాసక్తుడై బ్రహ్మచర్యము పాటింపవలను. శాస్త్రములను అనుసరించి ఏకపత్ని వ్రతము కూడా బ్రహ్మచర్యముగానే భావింపబడును. కానీ స్త్రీలతో అక్రమ సంబంధము మాత్రము ధర్మ విరుద్ధమైనది. అది ఆధ్యాత్మిక వికాసమును కుంటుబరచును. ఈ శ్లోకములో విజ్ఞాన విరాజిత అనునది మరి ఒక ముఖ్య పదము.
ప్రతి కార్యమును సశాస్త్రయముగాను వివేకముతోను నిర్వహింపవలనని దాని భావము. అనగా మనుషుడు తప్పక ఆత్మదర్శి కావలను. ఆ ప్రకారంగా అతడు భవబంధము నుండి బయటపడగలడు. మనుజుడు ఇంద్రియ భోగ వాంఛతో పనిచేయుటను విరమించి దానికి బదులు సదా భగవత్ సేవలో నెలకొనవలెననుచు శ్రీల మధ్వాచార్యులు ఈ 4 శ్లోకాలను సారాంశముగా చెప్పిరి. అనగా భక్తి యోగమే నిజమైన ముక్తి పదమై ఉన్నది. దీనికి ఆయన ఆధ్యాత్మము నుండి ఇట్లు ఉదహరించెను. తన్మో విహితం కర్మ వర్జయిత్వాన్య కర్మణ కామ్యస్య చ పరిత్యాగో నిరీహేచ్య కురుతమః. మనుషుడు కేవలము ఆత్మలాభకరము కర్మలనే చేయుచు ఇతర కార్యములను విడిచివేయవలెను. అతడప్పుడు వాంఛారహితుడని చెప్పబడును. నిజమునకు జీవుడు పూర్తిగా కోరికలు లేనివాడు కాజాలడు. కానీ కేవలము ఆత్మ లాభమునే గాని అన్యమును కోరినప్పుడు అతడు వాంఛారహితుడనియే చెప్పబడును. ఆధ్యాత్మిక జ్ఞానం అనగా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విజయమాత చదువుతారమ్మా? విజయమాతాజీ చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఆధ్యాత్మిక జ్ఞానం అనగా జ్ఞాన విజ్ఞాన సమన్వితం అని భావము. మనుషుడు పూర్తిగా జ్ఞాన విజ్ఞానయుతుడైనప్పుడే పరిపూర్ణుడగును. దేవదేవుడకు విష్ణువే పరమ నిత్యుడని పరమాత్ముడని ఎరుగుట జ్ఞానమునకు అర్థము. ఇక విజ్ఞానం అనున్నది భవబంధ విమోచన కార్యములను సూచించును. ఈ విషయమే ద్వితీయ స్కందమున 2.9.31 జ్ఞానం పరమ గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం అని చెప్పబడినది. భగవంతునికి సంబంధించిన జ్ఞానము అతి రహస్యమైనది. పరమ పురుషుని ఎరుగడి ఆ పరమ జ్ఞానము జీవులకు ముక్తిని కలిగించును. అట్టి జ్ఞానమే విజ్ఞానం అనబడును. ఇది భగవద్గీత 4.9 యందు ఇట్లు ధృవపరపబడినది. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. 14వ శ్లోకం. కర్మ స్వయం హృదయ గ్రంథి బంధం అవిద్యయా అసాధితమప్రమత్తః అనేన యోగేన యథోపదేశం సమ్యగ్వ్యేపోహ్యో పరమేత్త యోగాత్. కర్మ ఆశయం, కర్మ కామ్య కర్మ వాంఛ, హృదయ గ్రంథి బంధనము, అవిద్యయ అజ్ఞాన కారణమున, అసాధితం కలిగినది, అప్రమత్త సావధానుడు కండు, అనేనా దీనిచే, యోగేన యోగాభ్యాసము, యథా ఉపదేశించినట్లు, సమ్యక్ పూర్తిగా, వ్యపోహ్య విముక్తులై, ఉపరమేత విరతులు కావలను, యోగాత్ మోక్ష సాధన అయిన యోగము నుండి. అనువాదము. పుత్రులారా, నేను ఉపదేశించిన రీతిగా వర్తించుచు సావధానులై ఉండు. దీనిచే మీరు కామ్య కర్మాభిలాషైనడి అజ్ఞానం నుండి బయటపడగలరు. మీ హృదయ గ్రంథి పూర్తిగా ఛేదింపబడగలదు. మరింత పురోగమించుటకై మీరు దీనిని కూడా విడవవలసి ఉండును. అనగా మీరు ముక్తి విధానం నందును ఆసక్తులు కారాదు. భాష్యము. ముక్తి విధానము బ్రహ్మ జిజ్ఞాస పరతత్వాన్వేషణము అని చెప్పబడినది. సాధారణంగా ఇది నేతి పద్ధతిగా పిలువబడును. దాని యందు పరతత్వాన్వేషణకై అస్తిత్వ విశ్లేషణము కావింపబడును. మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున నెలకొనినప్పుడే ఆ పద్ధతి సాధ్యపడగలదు. ఆధ్యాత్మిక జీవనం అనగా బ్రహ్మభూత స్థితియే, ఆత్మానుభవ స్థితి. భగవద్గీత 18.54 వాక్యములలో దాన్ని ఇట్లు తెలుసుకొనవచ్చును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపగా అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వభావమును కలిగి ఉండను. అటువంటి స్థితి యందే అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. అనగా పరాభక్తిలో. హరే కృష్ణ. ముందుకెళ్దాం.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాలమణి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. అనగా పరాభక్తిలో ప్రవేశించడమే ముఖ్యోద్దేశం. దాన్ని పొందుటకు మనుజుడు తన అస్తిత్వం విశ్లేషణ కావించుకొనవను. కానీ నిజంగా భక్తి యోగమున నెలకొన్నప్పుడు అతనికి జ్ఞాన సంపార్జనం అవసరం లేదు. అనన్యముకు భక్తి యోగం చేతడు ఎల్లవేళలా ముక్త స్థితి అందే నెలకొనగలడు. మాంచయోగ్య విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భగవద్గీత 14.26. అకుంఠితమైన భక్తియుక్త సేవని బ్రహ్మభూత స్థితి. ఈ సందర్భమున అనేన యోగేన యథోపదేశం అనేది పద్యపాదం కూడా ప్రధానమైనది. దాని భావన గురూపదేశమును వెంటనే పాటింపవలను. గురుదేవుని ఆజ్ఞ నుండి బయలుగుట లేదా దాన్ని ఉల్లంఘించుట చేయరాదు. శిష్యుడు గ్రంథ పరిశీలనలోనే కాలం వెళ్లబుచ్చక గురువాజ్ఞను యథోపదేశం కూడా తప్పక నిర్వహింపవలసి ఉండును. భౌతిక భావనలను విడనాడుటకే యోగాభ్యాసము చేయవలను. కానీ నిజముగా సేవలో నెలకొనినప్పుడు యోగాభ్యాసం అవసరం లేదు. సత్యమేమనగా మనుజుడు యోగాభ్యాసమును విడవచ్చునేమో గాని భక్తి భాగవతము 1వ స్కంధం 2వ అధ్యాయం 10వ శ్లోకమునందు ఇట్లు చెప్పబడినది. ఆత్మా రామస్య మునయో నిట్రంథాభ్యుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తిం ఇత్తంభూత గుణో హరిః. ముక్తాత్ములు ఆత్మారాములు కూడా సదా భక్తి యోగం నెలకొనవలెను. ఆత్మానుభూతిని పడిచినప్పుడు మనుజుడు యోగాభ్యాసమును విడవచ్చునేమో గాని ఎట్టి పరిస్థితులలో భక్తి యోగమును విడవజాలడు. యోగము జ్ఞానములతో పాటు ఇతర ఆత్మానుభూతి కార్యములన్నింటినీ విడిచిపెట్టవచ్చును. కానీ భక్తి యోగమును మాత్రం ఎల్లవేళలా కొనసాగించవచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. కుసుమమాత చదువుతారమ్మా? హరే కృష్ణ. కుసుమమాతాజీ చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 15వ శ్లోకం. పుత్రాంచ శిష్యాంచ నృపో గురార్వా మల్లోక కామో మదానుగ్రహార్థః ఇత్తం విమన్యు రను శిష్య దాత్ జ్ఞాన నా యోజ యోత్కర్మసు కర్మ మూఢాన్ కం యోజయాన్ మనుజోర్ధం లభేతి నిపాతయన్నాష్ట దృశం హీగర్తే. పుత్రాన్ పుత్రులు, చ మరియు శిష్యాన్ శిష్యులు, చ మరియు నృప రాజు, గురువు నా గురువువా లేదా మత్ లోక కామః నా ధామమును చేరగొరుచు మత్ అనుగ్రహ అర్ధ నా కరుణను బడియుటయే జీవిత లక్ష్యమని తలుచుచు ఇతం ఈ విషయము నందు విమన్యు కోపమును వీడి అనుశిష్యత ఉపదేశించవలెను. అతత్ జ్ఞాన ఆధ్యాత్మిక జ్ఞాన రహితులు నా యోజయేత్ నియుక్తులను చేయరాదు. కర్మసు కామ్యకర్మలయందు కర్మ మూఢాన్ పాపపుణ్య కర్మరతులు కం ఎట్టి యోజయాన్ నియోగించి మనుజుడు అర్థం లాభము లభేత్ సాధించగలడు. నిపాతయాన్ పడనట్లు చేయుట. నష్టదృశం ఆధ్యాత్మిక దృష్టి లోపించిన వానిని ఈ నిస్సందేహంగా గర్తే గతిలో మనుజుడు భగవద్ధామునకు వెడులుట ఎందు శ్రద్ధాళువైనచో భగవత్కరుణనే జీవిత పరమార్థమగును ముఖ్య లక్ష్యమగును భావింపవలెను. అతడు పుత్రులకు బోధించు తండ్రి, శిష్యులకు బోధించు గురువు లేదా ప్రజలకు ఉపదేశము చేసేది రాజు అయినచో నేను ఉపదేశించిన రీతిగానే బోధింపవలెను. శిష్యుడు, పుత్రుడు లేదా పౌరుడు కొన్ని మార్లు అజ్ఞాన పాలనము చేయనప్పటికీ కోపం వహింపక అతడు తన ఉపదేశమును కొనసాగింపవలెను. పుణ్యపాప కర్మలలో రతులయ్యేడి అజ్ఞానజనులను అన్ని విధముల భక్తి యోగముననే నియుక్తులను చేయవలెను. వారు సకామ కర్మరతులు కాని లాగున చూడవలెను. కర్మరతులు కాని లాగున చూడవలెను. దివ్య దృష్టి లోపించిన శిష్యుని, పుత్రుని లేదా పౌరుని కామ్యకర్మ బంధమున పడవేసినచో ఎవరికి లాభం కలుగును? ఆ కార్యము అందుని చీకటి నూతిలో పడినట్లు చేయుటే అగును కదా.
భగవద్గీత 3.26 యందలి 3వ అధ్యాయము ఇట్లు చెప్పబడినది. నా బుద్ధి భేదం జనయోధ జ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాంతుక్తః సమాచరన్. విద్యుత్ ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనసు కలుతపడు రీతిగా విద్వాంసుడు వారిని కర్మయందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తిభావంతో కర్మను నిర్వహించు కృష్ణ భక్తి వృద్ధి అగుటకు వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలను. హరే కృష్ణ ప్రభుజీ చదవను ప్రభుజీ. ఓకే హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. ఎవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఇక్కడతో ఆపుదాము. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ప్రభుజీ పాడచ్చా? పాడమ్మా. స్క్రీన్ మీద పెడుతున్నాను, లోపల స్టార్ట్ చేస్తాను. స్టార్ట్. హరే కృష్ణ ప్రభుజీ పాడచ్చా? పాడమ్మా, పాడు. నరసింహానికి కదా. నమస్తే నరసింహాయ హిరణ్యాకాశుకి పూర్వక్షః శ్రీలకారకారాయ ఇతో నరసింహ పరతో నరసింహ యత యత యామి తతో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహ నరసింహ పదం చరణం ప్రపదే నవకర కమలవరే అద్భుత శృంగారం దళిత హిరణ్యకశిపు తనువృత కేశవదిత నరహరి రూప జయ జగదీశ హరి జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రళంబరాజ్ 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 జయ ప్రళంబరాజ్ జయ జయ ప్రభుపాద 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 జయ జయ ప్రభుపాద జయ జయ గురుదేవ్ గురుదేవ్ జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇక్కడ ఆపుదామా. సో మళ్ళీ శుక్రవారం మనం కృష్ణ బుక్ చదువుకుందాం, మళ్ళీ మంగళవారం భాగవతం. ఓకే, థ్యాంక్ యూ. సారీ. ప్రభుజీ ఎవరికో ప్రేయర్ చెప్పమని చెప్పారు కదా మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ప్రేయర్ చేయమన్నారు కదా ప్రభుజీ. అవును, శాంతి మాతాజీ ప్రేయర్ చేద్దాం. చేద్దాం ప్రభుజీ. అమ్మా శాంతి మాతాజీ, ప్రవీణ్ ప్రభు వాళ్ళ నాన్నగారు కదమ్మా? అవునండి, గొల్లపూడి సూర్యనారాయణ గారు అంటారు. చెప్పండి. ఆయన ఆరోగ్యం కుదురుపడాలని చెప్పి మనం స్ఫూర్తిగా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రంతో ఆయన ప్రేయించారు. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ హరే హరే రామ రామ హరే హరే. అయినా రాజమండ్రిలోనే ఉంటారమ్మా?
హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. రాజమండ్రిలోనే ఉంటారు ప్రభు. బాలమణి మాతాజీ వాళ్ళ రిలేటివ్సే కదా ప్రభుజీ? శాంతి కాదు కాదు, మా ప్రవీణ్ గారు. ఆహా. వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ ప్రవీణ్ సరే 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 వాళ్ళ ప్రవీణ్ ఈ వేరే ప్రవీణ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ. ఆప్తులను చెప్తాను. హరే హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. థ్యాంక్ యూ.